పత్రిజీ ప్రతిరూపం పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సత్యంతో జీవించడం కోసం మనం ఎన్నో అద్భుతమైన విషయాలు అద్భుతమైన మాస్టర్ల ద్వారా, పుస్తకాల ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం మిత్రులారా. గత 4 ఎపిసోడ్లుగా 1000 సీడ్స్ ఆఫ్ జాయ్ అని ఆనంద్ కరణేష్ వారు లక్ష్మీదేవి, సరస్వతీదేవి వారి ద్వారా వారి ధ్యానంలో రిసీవ్ చేసుకున్న విషయాలు వారే రాయమని చెప్పిన తర్వాత ఇంగ్లీష్లో మనకు ఒక పుస్తకం ఇచ్చారు. అది తెలుగు ట్రాన్స్లేషన్ కూడా వచ్చింది. గ్రూప్స్లో కూడా బుక్ రీడింగ్ సెషన్స్ కూడా జరుగుతున్నాయి. సో ఇది 5వ ఎపిసోడ్. ఈ జ్ఞానం మనకు అందిస్తున్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్, ఎంతోమంది మహర్షుల గురువుల యొక్క జీవిత చరిత్రలను స్టడీ చేసిన ఆధ్యాత్మికవేత్త రత్నకుమారి గారు. వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్కారం. ఎపిసోడ్ 5కి స్వాగతం మేడం. థ్యాంక్ యూ అండి. సో 4 ఎపిసోడ్లుగా ఆనంద్ కరణేష్ వారు ఏమడిగారు, లక్ష్మీదేవి వారు సరస్వదేవి ఏమిచ్చారు అనేది తెలుసుకున్నాం మేడం. ఈ 5th ఎపిసోడ్లో ఆత్మకు ఎదుగుదలకు అందించేటి ఏంటి అని వీరు అడిగారు. వారి ఏం సమాధానం ఇచ్చారు మేడం? ఏ మాట సమాధానం? ఆయన అంటారన్నమాట, నాకు ఆమె చెప్పే విషయాలన్నీ కూడా ఆత్మకి మంచి పోషణ ఇస్తాయి అని. ఎలాంటి ఇప్పుడు భౌతిక విషయాలు అన్నీ కూడా మన కర్మలకి భౌతికంగా సంబంధించినవి ఉంటాయి. కొన్ని విషయాలు మనం విన్నప్పుడు మనకి ఇన్నర్ నుంచి ఎలా అంటే ఎప్పుడు వినని కొన్ని విషయాలు ఏమిటి మన ఆత్మ ఎదుగుదలకు సంబంధించిన విషయాలు మనం వింటున్నప్పుడు మనకి చాలా ఆనందంగా ఉంటుంది. నా ఆత్మ కొన్ని విషయాలు చూడండి, నా ఆత్మ తృప్తి పడింది అంటుంటారు. అంటే చూడండి, మన భౌతిక శరీరం తృప్తి పడడం వేరు, మనసు తృప్తి పడడం వేరు, ఆత్మ తృప్తి పడడం వేరు. ఈ మీరు 1000 సీడ్స్ ఆఫ్ జాయ్ మాట్లాడిన, ఇంతకుముందు మనం థింకింగ్ అండ్ డెస్టినీ మాట్లాడిన, మీరు చెప్పిన ఆవలి తీరం పుస్తకము, ఆ 2 ఎపిసోడ్లు కూడా నిజంగా తృప్తి పడింది మేడం. ఈ 4 ఎపిసోడ్లు డిఫరెంట్ వర్షన్స్లో బుద్ధుని యొక్క అంటే బుద్ధ పౌర్ణమి వేడుకల గురించి మీరు ఇంకా 3 గెస్ట్లతో ఈ 4 ఎపిసోడ్లు విన్న తర్వాత అసలు ఎనలేని ఒక సంతృప్తి కాదు, ఫుల్ తృప్తి. సమ్ అంటే ఇంగ్లీష్లో సమ్ కానీ అసలు ఫుల్ఫిల్మెంట్ అనిపిస్తుంది. మీరు అన్నది అల్టిమేట్ ట్రూత్ మేడం. అలాగే ఇందులో ఏం చెప్తారంటే, మంచి పుష్పాలు వికసించినవి అనుకోండి, వాటి నుంచి వచ్చే మనకి ఏమంటారు సువాసనలు వినగానే మనకి ఎలా ఉంటుందంటే మనకు మంచి ఒక ఫీలింగ్ వస్తుంది, అద్భుతమైన ఫీల్ వస్తుంది. అదే దాని లోపలికి తీసుకుంటే మన యొక్క తరంగాలు, వాటి యొక్క తరంగాలతో మన లోపల చేంజెస్ వస్తాయి అంట. అదే మాదిరిగా దివ్యత్వ పురుషుల యొక్క వాళ్ళ యొక్క జ్ఞానాన్ని వింటూ ఉంటే వాళ్ళ గురించి వాళ్ళ యొక్క జ్ఞానాన్ని మనం అందుకున్నప్పుడు మనలో ఇంకా ప్రకంపనలు అనేది ఉన్నత స్థితికి వెళతాయి అని ఆనంద కరణేష్ వారి అనుభవాన్ని కూడా చెప్పారు ఇందులో. లక్ష్మీదేవి చెప్తున్నారన్నమాట. లక్ష్మీదేవి చెప్పిన విషయం లక్ష్మీదేవి గారు చెప్తున్నారన్నమాట. అంటే పుష్పాలకి ఏ విధంగా అయితే మనం ఎలా ఫీల్ అవుతూ మనలో ప్రకంపనలో చేంజెస్ ఎలా వస్తున్నాయో, అలాగే దివ్యత్వ పురుషుల యొక్క జ్ఞానము, వాళ్ళ యొక్క వాక్కులు, వాళ్ళ యొక్క జ్ఞానాన్ని మనం తీసుకుంటున్నప్పుడు మనలో కూడా ఏమవుతుంది, ప్రకంపనలు అనేవి పెరుగుతూ ఉంటాయి అన్నమాట అని ఆమె చెప్పడం జరిగింది. అలాగే ఇంకా ఏమంటే బుద్ధ భగవాన్లు ఉన్నారు. ఆయన ఏమంటే కొన్ని ఆటంకాలు, అంటే కొన్ని విషయాలు మనం ఏమంటే పరిమితులు మనమే చేసుకుంటున్నాం అంటది ఆమె. వాళ్ళ యొక్క జ్ఞానాన్ని అందుకోవడానికి మనం ఖాళీగా ఉంటే ఆ జ్ఞానం మనలోకి వెళ్తుంది. దానికి తగ్గ కొన్ని పరిమితులు ఉంటాయి కదా, ఆ పరిమితులను మనం క్రియేట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు బుద్ధ భగవానుడు ఏమన్నారు, దేవతలు దేవుళ్ళు వీటిని అన్నిటిని పక్కకు నెట్టారు, ఆయన పక్కకు పెట్టారంటారు. అంటే కానీ దేవుడు అనే పదం ఎత్తలేదు. చాలామంది చాలా ఉన్నాయి కాంట్రవర్సీలు. ఏమన్నా బుద్ధుడు ఎందుకంటే ఇది కారణం చాలామంది ఆలోచిస్తున్నారు. వీళ్ళు లక్ష్మీదేవి ఏం చెప్పారంటే, అలా అంటానికి బుద్ధ భగవానుడికి విశ్వాసం లేదనో, వాళ్ళని ఏదో అనాలని లేకపోతే వాళ్ళని ఒక తీసేసేయాలని ఆ ఉద్దేశంతో అనలేదు ఆయన. ఏ విధంగా అంటే ఆ విషయాన్ని ఎత్తలేదు అంటే కారణము ఆమె ఏం చెప్పారంటే, ఈ దేవతలు దేవుళ్ళు దీనికి సంబంధించిన కొన్ని పరిమితులు మనుషులకు ఉన్నాయి. ఎప్పుడైతే కనుక మనము ఆ వేలో వెళ్తామో అప్పుడు ఏమవుతుందంటే ఒక లిమిటేషన్. ఇప్పుడు చూడండి, చాలా చోట్ల గుళ్ళల్లో కూడా అమ్మవారిని అది ఆరాధిస్తారు జనాలంతా కూడా, ఊరంతా. ఏమంటే వాళ్ళ పెద్దోళ్ళు ఎలా చేస్తారో సేమ్ అది వీళ్ళు చేస్తున్నారు. జంతు బలులు ఇవ్వడము అవన్నీ చేసి అమ్మవారి శాంతి ఇచ్చింది, మా కోరికలు తీరుస్తుంది, ఇవన్నీ ఇక్కడ తెలంగాణలో నేను చూసి నాకు ఇంకెక్కువ అనిపిస్తుంది. ఆంధ్ర సైడ్ కన్నా ఇక్కడ బాగా చూస్తుంటాము, ఎక్కువగా చేస్తారు ఇవన్నీ కూడా. ఎందుకంటే ఇవన్నీ వాళ్ళ ఆచారము, వ్యవహారాలు ఇవన్నీ కూడా. అంటే అక్కడ దేవత అంటే ఆమెకు బలిచ్చేసేయాలి, అది వీళ్ళు పెట్టుకున్న లిమిటేషన్స్ ఇవన్నీ కూడా. ఇప్పుడు దేవతల గురించి మాట్లాడినప్పుడు ఆ నమ్మకాల్లోకి వెళ్తారు.
ఆ నమ్మకాలకు అంతే కదా, వ్యతిరేకంగా ఇంకా ఉంటుంది. జంతువులు తీసుకొచ్చి ఇంకా అంటే ఎక్కువ మనం ఇది చేసేస్తే మనకు అమ్మవారు ఎన్నో వరాలు ఇచ్చేస్తుందని ఆవేదన ఉంటారు కదా. ఈ పరిమితులు ఏం చేస్తున్నారు, వాళ్ళు ముందుకెళ్లకుండా చేస్తున్నాయి ఇవి. అందుకే ఈయన ఏం చేశారు బుద్ధ భగవానుడు, వాటిని అన్నిటినీ అసలు ఆయన ఎత్తకుండా వాటిని నిరోధించారు ఆయన. ఆ మాటలు తీయకుండా ఉన్నతంగా ఎదగడానికి ఏం చేయాలో అది మాత్రమే మాట్లాడారు అంటారా? అవునండి. ఎస్ మేడం. అంటే వాళ్ళ యొక్క దివ్యత్వాన్ని దాన్ని ఆయన కించపరచలేదు. అవును. కాకపోతే మీకున్న మనుషులకున్న పరిమితుల కారణంగా ఆయన ఆ విషయాల్ని తిరస్కరించారు. అంటే తిరస్కరించడం అని కూడా అంటే దాన్ని తిరస్కరించారు అంటే అలాగే తీసుకోవాలి మనం అది. అది అంతేగాని ఆ మాట చెప్పలేదంటే వ్యతిరేకించినట్టు కాదు, ఆ, అలానే సపోర్ట్ కూడా చేయలే. అంతకన్నా ఉన్నతంగా ఎదగడానికి కావాల్సింది ఉంది అవునండి. అని అవును. అందించారు అని లక్ష్మీదేవి వారు అవును. బుద్ధుల వారు అందించిన విషయాల్ని చెప్తున్నారు. బుద్ధ భగవానుడు కూడా చాలా విషయాలు చర్చించారండి ఇందులో. వండర్ఫుల్ మేడం. ఇలాగా అందుకోసమే ఆయన అందులో ఆ విషయాల్ని జోడించలేదు అన్నమాట. ఇలా ఎలా అని చెప్పేసి అని చెప్పడం జరిగింది. అలాగే ఇంకా ఏమంటే కొన్ని కొన్ని మనకి ఇంకా నిరోధించే విషయాలు ఇక్కడ ఏమంటే మన ఆధ్యాత్మికత ఎదగకుండా ఉన్నత స్థితికి దివ్యత్వం సైడ్కి వెళ్ళకుండా ఇంకా ఆపే విషయాలు ఏమేమి ఉన్నాయంటే భగవంతుడి మీద భగవంతుడు అనేది ఒక విశ్వాసం. భగవంతుడు అనేది కూడా ఒక విశ్వాసం అని చెప్తున్నారు ఆమె. అందుకే ఆయన ఎప్పుడు భగవంతుడు అనే పదమే వాడలేదు బుద్ధ భగవానుడు. అది విశ్వాసాలకు సంబంధించినవి వాళ్ళే. వారు సాధన చేసి దివ్యత్వం అంటే దివ్య జ్ఞాన ప్రకాశం పొందారో అది మాత్రమే వారు చెప్పారు. అవునండి. అది ఇంకోటి ఏంటంటే మనకి ఆయన తీర్పిస్తాడని ఏమంటే ఇప్పుడు మనం అంటాం కదా, నేను ఈ పని చేస్తే ఆయన పనిష్మెంట్. ఇప్పుడు చూడండి మొక్కుంటారు కొంచెం మంది, మొక్కున్నప్పుడు ఏం చేస్తారంటే నేను కనుక ఇది చెల్లించకపోతే దేవుడు నా మీద కోపం వస్తాడు, ఇదిగో నా ఇంట్లో ఈ నష్టం జరిగింది, నా పిల్లలకి ఇలా జరిగింది, ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు. ఇది తెలంగాణలో ఎక్కువ ఉంది మేడం. ఏదన్నా జరిగినప్పుడు మంచిగా ఉన్నప్పుడు ఏవి గుర్తుకురావు, ఆనందంగా డబ్బు వస్తున్నప్పుడు హ్యాపీగా ఉన్నప్పుడు గుర్తుకురావు. ఏదన్నా ఇబ్బంది రాగానే అయ్యో ఆ రోజు మొక్కు తీర్చుకోలే, మేము అక్కడికి వెళ్దామని వెళ్ళలే, ఇక్కడికి వెళ్దామని వెళ్ళలే అని అప్పుడు స్టార్ట్ చేస్తారు. అవును, ఇవన్నీ కూడాను భగవంతుడు తీర్పిస్తాడు అన్నది కూడాను సత్యం కాదు. అవి కూడా మీ యొక్క అడ్డంకులు, ఇవన్నీ అడ్డంకులు కారణం అన్నమాట. భగవంతుడు తీర్పిస్తాడు, ఆయనే న్యాయాన్ని చెప్తాడు మనకని. భగవంతుడి మీద ఏ అయితే మీకు ఉన్నాయో ఆ ఒపీనియన్స్ అన్ని కూడాను అన్ని కూడాను అసత్యం అన్నమాట. అవన్నీ మన విశ్వాసాలు, అవన్నీ కూడా అవి అన్ని విశ్వాసాలు మాత్రమే, అంది సత్యం కాదని లక్ష్మీదేవి చెప్తున్నారు. అవునండి. ఇవన్నీ వీటన్నిటి కారణములు కానీ ఈ పరిమితులు పెట్టుకుని మనము ఆధ్యాత్మికంగా ఎదగలేకపోతున్నాం అన్నమాట. ఇవన్నీ కూడాను అంటే వాస్తవంగా ఏమంటారంటే ఇంకొకటి, ఇప్పుడు దివ్యాత్మల యొక్క వాళ్ళతో ఉండటం వల్ల వాళ్ళ ప్రకంపనలతో మనము ఎదిగేంత వస్తుంది. కొంచెం మనం ఉన్న స్థితి నుంచి కొంచెం పైకి ఎదుగుదల అనేది జరుగుతుంది. దేనివల్ల దివ్యాత్మల యొక్క ప్రకంపనాల వల్ల అధిరోహించడం అని అందులో పదం వాడారు. అంటే ఏంటంటే మనం ఉన్నత స్థితికి వెళ్ళడానికి ఉపయోగపడతాయి అని. అలాగే ఇంకా ఏమంటే మనకి కారణం ఇంకోటి పూర్ణాత్మ కూడా ఉంది. మన పూర్ణాత్మకి లోబడి ఉండడం వల్ల కూడాను వాటి ప్రకంపనల నుంచి కూడా వీళ్ళు కొంచెము ఎదగడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ ఇది కరెక్ట్ అయింది కాదు, ఇదే సరైంది కాదు అని కూడా చెప్పారు ఆమె. అంటే కనుక అందరూ కొంతమంది ఎలా ఉంటారంటే దేవుడిని పట్టుకుంటారు, దేవుడిని పట్టుకుని ప్రతి దానికి ఆయనే అని అనుకుంటూ వారే అన్ని ఇస్తారు, అన్ని చేసేది వారే, నా మంచికి నా చెడుకు వారే కారణం, అన్ని వాళ్ళు ఇంకా ఆయనే అంతా చూసుకుంటాడు. అలాగే ఎవరైతే మనము అంత డిపెండింగ్ అయిపోయి, అలాగే పూర్ణాత్మ, కొంతమంది పూర్ణాత్మ ఉంటారు కదా, నా పూర్ణాత్మ ఇలా చెప్పింది నేను ఇలా చేశాను, నా పూర్ణాత్మ ఈ విధంగా ఉంది, ఈ విధంగా అని అంటారు. అని ఏమంటే ఎప్పుడైతే మనం లోబడి అలా ఉంటామో దానివల్ల కొంచెం వాళ్ళలో రావచ్చు పరివర్తన అనేది, కానీ అది సరైనది కాదు. ఎందుకంటే మన ఎదుగుదలకి ఇవన్నీ కూడా ఒక రకంగా చెప్తే అడ్డంకులే. వండర్ఫుల్. ఇది అల్టిమేట్ పాయింట్ మేడం. దివ్యత్వాన్ని తెలుసుకోవడంలో అడ్డుపడేది దేవీ దేవతల పట్ల ఉన్న నమ్మకాలే కాకుండా పూర్ణాత్మ మీద ఆధారపడడం కూడా దివ్యత్వాన్ని తెలుసుకోవడంలో అడ్డంకి అని లక్ష్మీదేవి వారే చెప్తున్నారు. అవునండి. అంటే ఏమంటే దీనివల్ల మనకి లేదన్నాము, కొంత ఉంటది, ఉంది కొంత ఉన్నా, కానీ ఏమంటే మనం ఇంకా వెళ్ళవలసిన మార్గానికి శూన్యలోకి ట్రావెల్ చేయాలి, మనం శూన్యాన్ని శూన్య స్థితికి వెళ్ళాలి, మనం అందులోకి వెళ్ళాలి అన్నప్పుడు మనము వీటి ద్వారా వెళ్ళడం అనేది అవ్వదు. ఇవి ఒక మాధ్యమంగా కొంతవరకు ఇవి ఉంటాయి అంతే. అందుకోసమే బుద్ధ భగవానుడు చెప్పకపోవడానికి మెయిన్ కారణాలు ఇవన్నీ కూడాను. అప్పో దీపో అని అందుకే చెప్పారు ఆయన, నీ దీపం నువ్వే వెలిగించుకోవాలి. ఇవన్నీ డిపెండింగ్ వచ్చేస్తుంది కదా మనకి, ఇక్కడ ఒకరి మీద ఆధారపడి ఉండడం అవుతుంది కదండి. దీనికి ఎగ్జాంపుల్ నేను విన్నాను, మన ఆంధ్ర సైడ్ ఎక్కడ ఒక యోగిని మాట, ఆంధ్ర సైడ్ ఎవరో ఒక మాస్టర్ చెప్పారు ఈ విషయం. మాస్టర్ చెప్తుంటే విన్నాను నేను. ఫస్ట్ సారి ఆశ్చర్యం వేసింది నాకు.
ఆ యోగిని ఆమె ధ్యాన స్థితిలో నిత్యం ధ్యాన స్థితిలోనే ఉంటారంట ఫుల్. ఆమె ఎదురుగా స్వయంగా భగవంతుడే వచ్చి ప్రత్యక్షమయ్యాడంట. ప్రత్యక్షమైతే ఆమంట మీరు తప్పుకోండి, మీరు ఎందుకు వచ్చారన్నారంట. ఉమ్, అన్నారంట నాకేం అవసరం లేదు, నేనేం మిమ్మల్ని ఏం పిలవలేదు, మీరు ఎందుకు వచ్చారని అడిగిందంట ఆమె. అలా అని ఆయన చెప్తుంటే ఫస్ట్ టైం నేను ఆశ్చర్యపోయాను నేను. మరి మనం చేసేదే భగవంతుడి కోసం కదా, మరి ఆయనే వస్తే ఇంకేం కావాలి మనిషికి, ఇలా ఆలోచించాను అప్పుడు నేను. అప్పుడు నా స్థితి అది. అమ్మా. స్వయంగా ఆమె దేవుళ్ళు వచ్చినా కూడా అంట నాకేం అవసరం లేదు, మీతో పని లేదు, వెళ్ళిపోమందంట ఆమె. అంటే తనకు తాను తెలుసుకోవాలని, ఆ, అది అహంకారపు చిహ్నం కాదు అది. కాదండి. వాళ్ళు కూడా అడ్డంకే. ఆ, మీరు చెప్తూ ఉంటే ఇప్పుడు మన రామకృష్ణ పరమహంస వారు ఎప్పుడు అవును. తన్మయత్వంలో ఆ, ఉండి కాళికామాతను చూస్తూ ఉంటారు కదా. అవునండి. నేను కనబడ్డా నరికేయి అనే పదం, ఆ. ఆ పదం హార్డ్గా ఉంది. అవును. కానీ నేను కనబడ్డా తీసేసి నువ్వు ముందుకు వెళ్ళనేదే చెప్పారు అనేది అవును. ఇప్పుడు గుర్తుకొస్తుంది. ఆ, అదే లక్ష్మీదేవి చెప్తున్నారు మనకి. అవునండి. మ్మ్. అంటే చూడండి ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే అది వా. ఇవన్నీ కూడా అంటే ఏంటంటే మనము కనిపించే దేవతలు వీళ్ళ మీద ఏమవుతాం, మనం కనబడగానే ఏదో ఒకటి అడగడమే కదా మన మనుషులను చేసే లక్షణం, సహజ ఇదేమిటి లక్షణం. అదేమిటి. అది కావాలి ఇది కావాలని లేకపోతే వేరు వేరు విషయాలు అడుగుతూ ఉంటాం వాళ్ళని. మనకి ఇంకా అంటే ఇంకా ఈ ప్రాపంచిక స్థితిలో ఉండడానికే మనం నిజం చెప్తే ఈ రోజు వరకు పరమాత్ముడు అనే దాన్ని మనము ఈ భూమి మీద బుద్ధ మతం రాకముందు బౌద్ధ మతము అందరూ కూడా దేవుణ్ణి ఎందుకు ఉపయోగించారండి? ఇప్పుడు కూడా ఈనాడు నాకు తెలిసినప్పటి నుంచి ఇప్పటికి కూడా ఇంకా జరుగుతూనే ఉన్నాయి. కోరికలు తీర్చడానికి, కోరికలు తీర్చుకోవడానికి ఏదైనా సరే అసలుకి మనకు ఉపయోగం ఉంది కాబట్టే దేవుడిని వెళ్తున్నాం మనం. అవసరం కోసం మాత్రమే. అవునండి. అంతేగాని ఉత్త జ్ఞానం కోసము వాళ్ళు పరమస్థితికి చేరడం కోసం భగవంతుని పట్టుకునే వాళ్ళు ఏ 100లో 100కో కోటికో అంటారు కదా, మ్మ్. ఒక్కరు ఉంటారేమోనండి. దీంట్లో ఈమె స్పష్టంగా మనకి తెలియజేసిన విషయాలు ఏమంటే ఇవే. అంటే కనుక దాన్ని మించిన స్థితికి మీరు ఎదగాలి అనేది ఆమె తెలియజేశారు. ఆధారపడే తత్వం ఎక్కడ వద్దు. అవునండి. మీ దీపాన్ని అంటే మీ పైన మీరే ఆధారపడి మీరే స్వయాన తెలుసుకొని అవును. మీరు వెళ్ళాల్సింది ఉన్నతమైన స్థితి. అవును. మీరు కింద ఉంటున్నారు. అవును. అది అద్దు అంటే ఏది అవసరం లేదో అది మాట్లాడలేదు బుద్ధుల వారని అవును. లక్ష్మీదేవి వారు చెప్తున్నట్టు మీ అవునండి. నుంచి అర్థమైంది మేడం. అవునండి. వావ్. ఇంకా ఏమంటే మనస్సు ఏ విధంగా మ్మ్. అడ్డుపడుతుంది, అచ్చా, మనసు అడ్డుపడే విషయాలు కూడా లక్ష్మీదేవి చెప్పారు. అన్నారన్నమాట. అంటే మనసు అంటే మనం ఏం చేస్తామంటే మన ఆలోచనని మనసు దాకా తీసుకెళ్ళి వదిలేస్తున్నప్పుడు ఆ మనసే ఆ మనసుని దాటి వెళ్ళాలి. అంటే ఇప్పుడు సూర్యుడి యొక్క వెలుగు ఏ విధంగా ప్రకాశం అనేది ఏ విధంగా భూమి మీద పడుతుంది, ఏ విధంగా సూర్యుడి మీద మనకి ఎన్ని రకాల నమ్మకాలు ఉన్నాయి, ఏమంటే ఏదైనా సరే మన మనస్సు పనిచేస్తుంది అంటే మన నమ్మకాలు ఉన్నప్పుడు మనసు పనిచేస్తున్నట్టే లెక్క. అక్కడ నమ్మకాలు ఉన్నాయంటే మనసు ఉంది. ఇంకా మనసు ఉన్నట్లేండి. అది అధిగమించాలి అంటే మనము దాన్ని దాటి తెలుసుకోగలగాలన్నమాట మనం. అప్పుడు అక్కడ మనసు అనేది ఆగిపోతుంది. ఇప్పుడు చూడండి, ఒకళ్ళు ఒక స్థితిలోకి మీరు రామకృష్ణ పరమహంస గురించి చెప్పారు, ఆయనకి మనసు అక్కడ పనే చేయదు. అయినా ఆయన తన్మయత్వంలో ఆ స్థితిలో ఉన్నా కూడా ఉండిపోతున్నారు. చెప్పారు, ఈ అవును. విషయం చెప్పారు. అవును. ఒకవేళ నేను కనబడ్డా తీసేసేయండి అని. అవును. ఏమంటే ఒక ఎగ్జాంపుల్, ఆయన లోపల కూర్చుని ఉంటారన్నమాట. వాళ్ళ అన్న కోసం వేరే వాళ్ళు ఎవరో వస్తారు, మీ అన్నయ్య ఉన్నారా అంటే లేడని చెప్తారు. అంటే వాళ్ళ అన్నయ్య లోపల నుంచి వస్తాడు, అంటే ఇదిగో ఉన్నాడు కదా లేడని చెప్తావు ఏంటి అంటారు. మనకు కూడా ఉంటుంది ఆయన అబద్ధం ఎందుకు చెప్పారని. ఆయన ఏమంటారు తెలుసా, వాళ్ళ అన్నంట ఏమంటారు నది ఒడ్డున చెప్పులు ఎత్తుక్కుంటున్నాడంట. మ్మ్. మనిషి ఇక్కడే ఉన్నారు, ఆయన పూజ చేస్తున్నారు కూర్చుని లోపల. ఈయనేమో మామూలుగా కూర్చుని ఈయన ఉన్నారు ఆ టైంలో అక్కడ ఇంట్లో. వాళ్ళు వచ్చిన వాళ్ళు మీ అన్నయ్య ఎక్కడ అని అడుగుతారు అన్నమాట. ఈయన అంటారు మా అన్నయ్య లేడని చెప్తారు. చెప్తే ఆయన వస్తాడు. వచ్చిన తర్వాత ఏంటి అలా ఎందుకు చెప్పావు అంటే, ఇక్కడే కనబడుతున్నాడుగా. అంటే ఇందాక దాకా మా అన్నయ్య నది ఒడ్డున చెప్పులు ఎత్తుక్కుంటున్నాడు అని చెప్తారు. అంటే తన మనసు ఎక్కడుందో అది చెప్పారు, ఆ, ఫిజికల్ బాడీ కాదు. ఆయన కూర్చుని ఉందే దేవుడి దగ్గరే, కానీ మనసు ఎక్కడో ఉంది. చిత్తం శివుడి మీద, చెప్పులు భక్తి మీద, అక్కడ భక్తి చెప్పుల మీద. గాను అవి ఎత్తుకుంటూ ఉన్నాడని చెప్తారు ఆయన. అలాగా అంటే అది మనసు స్థితిలోనే ఉన్నారు ఆయన. అది నువ్వు ఎక్కడున్నావు అని కాదు, మనసు ఎక్కడున్నది అనేది ఇంపార్టెంట్. అంటే ఆ మనస్సుని దాటాలి అంటే ఇవన్నీ అడ్డంకలే కదా, ఈ Right. విషయాలు ఇవన్నీ కూడా. దాన్ని కూడా దాటి స్థితికి వెళ్ళగలగాలి అంటే ఆ పారవశ్య స్థితిలో ఎలా ఉంటుంది అంటే మనకి అక్కడ ఇంకా మనసు పనిచేయదు. అదే ఉంటుందన్నమాట. ఏమంటే ఎవరు కూడా దేవుడు ఇలాగా మిమ్మల్ని అడ్డుకుంటాడు లేకపోతే ఆయన తీర్పు చెప్తాడు అనటానికి, ఆయన న్యాయం చెప్తాడు మీకు తీర్పు చెప్తాడు ఇవన్నీ ఏమి ఉండదు. అవన్నీ అలా చెప్తాడు అనుకోవడానికి ఒక పుష్పము పరిమళించింది అనుకోండి, అప్పుడు అది ఏ విధంగా ఉంటుంది. అలాగే ఒక వ్యక్తి పుష్పమద్దగా పరిమళించినప్పుడు ఆ ఆనందమయ స్థితిలో ఉన్నప్పుడు వేరే వాళ్ళకి తీర్పు చెప్పే అంత అసలు వాళ్ళకి రాదు. ఇంకా ఇప్పుడు మనమే చూడండి, ఒక వ్యక్తి ఫుల్ ఆనందంలో ఉన్నప్పుడు వాళ్ళ పిల్లలు తప్పులు వాళ్ళు పట్టరు. అవును. ఒకళ్ళ మీద కూడా ప్రేమ చూడండి ఉబికి ఉబికి వస్తుంది, ఆనందంగా ఉంటుంది. వాళ్ళు కలుసుకున్నప్పుడు
వాళ్ళలో తప్పులు కూడా వీళ్ళు తప్పులు ఎంచరు, ఎందుకంటే అవి కూడా అందులో అన్ని సమసిపోతాయి. ఆనందంగా ఉన్నప్పుడు ఏవి కనబడవు, ఏవి కనబడవండి, తప్పులు అనేది బాధలో ఉండదు. ఇంకా ఉన్నప్పుడు తప్పు మంచి ఒప్పు ఏమి ఉండదు. బాధలో మనసులో ఉన్నప్పుడు అన్ని కనబడుతూ ఉంటాయి. ఆ, ఓకే. ఏమంటే ఇంకా తప్పులు అనేది అక్కడ స్థానమే ఉండదు. ఇంకా అక్కడ అలాంటి వాళ్ళు మీకు తీర్పు ఎక్కడ చెప్తారు? వాళ్ళు ఆ స్థితిలో, అంత ఉన్నత స్థితిలో వాళ్ళు ఉన్నప్పుడు, అంత మంచి ఆనంద స్థితిలో, మౌలిక ఆనందం అంటది, ఆనంద స్థితిలో ఉన్నప్పుడు మీకు ఎవరు చెప్తారు ఇక్కడ అది తీర్పు? ఆనంద స్థితిలో, బ్రహ్మానంద స్థితిలో ఉన్న దేవీ దేవతలు ఎవరు తీర్పు మీ ఎవరు పట్ల చెప్తారు? తప్పులు పట్టరు, తప్పులు చెప్పరని మనం లక్ష్మీదేవి, డబ్బు కోసం పూజించే అవును. లక్ష్మీదేవి వారే మనకు చెప్తున్నారు. అవునండి. ఉమ్. ఇంకా ఆమె ఏం చెప్తారంటే, ఇంకా ఈ కాలంలో అలాగే సరస్వతీదేవి వీళ్ళందరూ కూడా కలిపి, ఆ, సరస్వతి, లక్ష్మి, పార్వతి వీళ్ళందరూ ఈ మొత్తం రకరకాల జన్మల కింద, అంటే వీళ్ళే ఒక ఏమంటే ఒకే ఆత్మ నుంచి వచ్చిన ఆత్మ జాతి, అంటే ఒకే ఆత్మ నుంచి వచ్చిన వీళ్ళు రకరకాలుగా జన్మలు తీసుకుని భూమి మీదకి రావడం జరిగింది. అంటే ఒక్కరే ఇలాగా, ఒకరు సరస్వతిగా, మళ్ళీ చూడండి మన లక్ష్మీదేవే మనకు సీతగా, రాధగా, రుక్మిణిగా, ఇలా ఎలా అయితే జన్మలు తీసుకుందంటే అవన్నీ ఆ ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క విరుద్ధమైన, అంటే ఒక మనం ఏమంటామంటే దాని బాధాకరమైన జీవితం ఇలా సీతలాగా గడిపింది అని సీత పేరు పెట్టడానికి కూడా కొంతమంది ఇష్టపడరు, ఎందుకంటే ఆమె కూడా ఎలా కష్టాలు పడిందో మా పిల్ల కూడా అలాగే పడుతుందని అలా ఆలోచిస్తూ ఉంటారు. అంటే ఇక్కడ ఏమంటే మనం అనుకుంటాము ఆమె వచ్చి భూమి మీద కష్టాలు పడింది అని, కానీ అది కరెక్ట్ కాదు. వీళ్ళు ఆ పాత్ర తీసుకుని భూమి మీదకి వచ్చారు. అది ఆత్మ అవునండి. ఆ పాత్ర తీసుకొని తీసుకుని, ఉన్నతంగా ఎదగడం కోసం. ఉన్నతంగా ఎదగడం కోసం. ఎందుకంటే మనం చెప్పుకున్నాం గతంలో కూడా 3 చక్రాలు 4 చక్రాలు ఓపెన్ అయి ఉన్నాయి వాళ్ళకి, ఇంకా ఓపెన్ అవ్వాలి చక్రాలు వాళ్ళకి అని. అలా తీసుకుని భూమి మీదకి వచ్చి ఒక విరుద్ధమైన క్యారెక్టర్ తీసుకున్నారు వాళ్ళు. తీసుకుని అందులో అది ఫేస్ చేసి వచ్చినప్పుడు వాళ్ళు అత్యుత్తమంగా ఎదగలుగుతారట. ఇంకా చక్రాస్ పై అన్ని ఓపెన్ అవుతాయి వాళ్ళకి. అంటే మేడం, లక్ష్మీదేవి వారు ఏం చెప్తున్నారు, మీరు చెప్పిన దాన్ని బట్టి అవునండి. లక్ష్మీదేవి వారు భూమి మీద జన్మ తీసుకుని, ఆ ఆత్మ భూమి మీద తీసుకునే జన్మతో చక్రాతీత స్థితికి ఎదగడానికి తీసుకునేటువంటి జన్మలే. అవునండి. ఆ బాధలాగా కనబడ్డా ఈ చక్రాలన్నీ దాటుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఒక్కొక్క జన్మలో ఒక్కొక్కలాగా ఆ పాత్రలు తీసుకున్నారని చెప్తున్నారు, అంతే కదా? అవును. మొత్తము ఏమంటే అసలు విశ్వంలో ఉన్నదే ఒకటి, ఒకే దేవుడు అంట. దేవుడు అంటే ఒకే పురుషుడు, ఒకే పురుషుడు ఒకే పురుషుడు ఉన్నాడు, అంటే ఒకే భగవంతుడు ఉన్నాడు అని. అంటే ఇక్కడ అర్థం పురుషుడు అని వాడతారు. పురుషుడు అంటే అక్కడ ఆత్మ అని ఒకే వస్తుంది. ఆత్మ అంటే మొత్తానికి విశ్వంలో ఉన్నది ఒకటి, దాని నుంచి వచ్చినవే మనం అంటాం కదా, కొన్ని ఆత్మలు వచ్చి మళ్ళీ అవి ఒక పూర్ణాత్మ కింద అయ్యి ఏ విధంగా అవుతుందో ఇక్కడ ఏమంటారంటే శూన్యము అనేది, శూన్య స్థితి అనేది వాళ్ళకి ఇంకా బ్రాడ్ అవుతూ ఉంటుంది. వీళ్ళు పార్వతీదేవి, వీళ్ళు లక్ష్మి, వీళ్ళందరూ వచ్చారు కదా భూమి మీద, కొన్ని జన్మలు తీసుకుని వచ్చి ఇక్కడ గడిపినప్పుడు వాళ్ళు ఇక్కడ గడిపి ఇక్కడ ఉన్నత స్థితికి వెళ్ళే కొంది అక్కడ శూన్య స్థితి అనేది బ్రాడ్ అవుతూ ఉంటుంది అంటండి. ఆ పూర్ణాత్మ ఏదైతే ఉన్నదో ఎక్కడి నుంచి వచ్చామో అక్కడ పెరుగుతూ ఉంటుంది. అది ఆ స్థితి అనేది, ఆ సునిస్థితి ఇంకా బ్రాడ్ అవుతూ వెళుతూ ఉంటుందంట. అంటే మన ఎదుగుదలే పైన పూర్ణాత్మ యొక్క ఎదుగుదల అనేది విన్నాం కదా, అది వీరి ద్వారా చెప్పబడుతుంది. పూర్ణాత్మ కూడా బ్రాడ్ అవ్వాలంటే ఆ పూర్ణాత్మ నుంచి వచ్చిన అంశాత్మలు ఎక్కడ ఎదిగే కొంది అక్కడ శూన్యస్థితి అనేది ఎదుగుతుంది. మరి శూన్యస్థితి అనేది మనకు తెలియట్లేదు కదా అంటే ఏమంటారంటే మనం ఉన్నదే శూన్యస్థితిలో, అది కాబట్టి కనబడదు. మనం ఉన్నది శూన్యంలోనే, శూన్యస్థితిలోనే మనం ఉన్నాయి. చేప కనుక నీళ్ళల్లో ఉండి నీళ్ళు ఏమని ఎత్తుక్కుంటే ఎక్కడ ఉంటుంది? నీళ్ళు అయ్యని చేప అడిగింది అనుకోండి నీళ్ళల్లో ఉండి ఎలా కనబడుతుంది? అదే మాదిరిగా మీరు కూడా ఉన్నదే అందులో మీరు. మేడం ఇది కూడా పత్రి సార్ని అడిగారు, సార్ ఉన్నత లోకము అంటే ఎట్లుంటాయంటే మనం ఆల్రెడీ ఉన్నదే ఉన్నత లోకము అన్నారు. కాబట్టి మనకు తెలుస్తలేదు, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం, ఇదే ఉన్నత లోకం, ఉన్నదే అందులో. సో అందులో ఉన్నాం కాబట్టి మనకు తెలియట్లే, ఉన్నదంతా శూన్యంలోనే ఉన్నాం మనం. వావ్. అలాగే ఫస్ట్ జన్మలు తీసుకుని వాళ్ళు విడబడి జన్మలు తీసుకుని వచ్చినప్పుడు ఏమంటే కొన్ని జన్మలు మంచిగానే ఉంటాయి, కానీ తర్వాత జన్మలు విరుద్ధమైన పాత్రలో వాళ్ళే తీసుకుంటారంట. విరుద్ధమైన దాంట్లో తీసుకుని అందులో నుంచి బయటకు వచ్చి వీళ్ళు ఎదగడానికి కారణం అవుతారు అన్నమాట. అప్పుడు వాళ్ళ చక్రాస్ కూడా యాక్టివేట్ అవుతాయి, ఇలా 7 చక్రాస్ కూడా. అలాగే విష్ణువు రాముడిగా వీళ్ళుగా వచ్చినప్పుడు, కృష్ణుడిగా రాముడిగా వచ్చినప్పుడు ఆయన చక్రాస్ అన్నీ యాక్టివేట్ అవ్వలేదట. 4 చక్రాసే ఆయన, 3 చక్రాస్ యాక్టివేట్ 4 చక్రంలో ఉన్నారు ఆయన, ఆ స్థితిలో ఉన్నారు రాముడు వారు కూడాను. దాని తర్వాతే ఆయన చక్రాస్ యాక్టివేట్ అయినట్లు చెప్పారు. అలాగే ఈ విధంగా ఉన్నప్పుడు విష్ణుమూర్తి రాముడిగా జన్మ తీసుకున్నారు, కృష్ణుడిగా జన్మ తీసుకుని వచ్చారు. అలాగే నెక్స్ట్ అలా వచ్చిన తర్వాత ఏమైందంటే అలాగే సరస్వతీదేవి కూడా వచ్చారు. వచ్చి ఆమె కూడా వేదాలు మనం చెప్పుకున్నాం కదా, ఏ అయితే వేదాంతము ఇవన్నీ ఉన్నాయో
అవన్నీ భూమి మీద అందించడం జరిగింది సరస్వతీదేవి అండి. అందించిన తర్వాత దానికి లోబడి ఏం చేశారంటే కొంత పరిమితులు క్రియేట్ అయినాయి. పరిమితులు క్రియేట్ అయినప్పుడు దాని నుంచి వీళ్ళు జనాలు ఏం చేశారు చూసారా, ఇది మానవాళ్ళు అంటుకోకూడదు, స్త్రీలు చదవకూడదు, ఈ లిమిటేషన్స్ వచ్చేసినాయి కొన్ని. అది వాళ్ళు చెప్పలే, ఆహా, మన సరస్వతి వాళ్ళు దేవి ఏమి చెప్పలేదండి, ఆ విషయాలు రాయలే. ఇక్కడ లిమిటేషన్స్ క్రియేట్ అయిపోయినాయి. దానికి ఆపోజిట్ గా మరలా వచ్చి బౌద్ధ మతంలో ఆమె రావడం జరిగింది, పుట్టడం జరిగింది సరస్వతీదేవి. అదే చూడండి ఇక్కడ. యాజ్ ఏ మళ్ళీ బౌద్ధ మతంలో కూడా ఆమె పుట్టడం జరిగిందంట. ఏ 3 పాత్ర జన్మలు తీసుకున్నారంట బౌద్ధ మతంలో కూడా వచ్చి. ఎందుకంటే అక్కడ లిమిటెడ్ అయిపోయింది జ్ఞానము, దాన్ని కవర్ చేయడం కోసం మరలా జన్మలు తీసుకునేవి మరలా బౌద్ధ మతంలో వచ్చి మరలా జ్ఞానాన్ని అందించడం జరిగింది. ఎలా అంటే ఒక పాత్రలో భాగస్వామిగా వచ్చి ఒక జీవించి అలాగా కొంత నా జ్ఞానాన్ని ఇవ్వడం జరిగింది అక్కడ. అంటే అక్కడ ఆమె చక్రాస్ ఇంకా ఎక్కువగా యాక్టివేట్ లేవు, కాకపోతే దివ్యత్వంలో ఉన్నారు. కొంతకాలం అలా జరిగింది ఒక జన్మ. అయితే రెండో జన్మ అయితే ఏమంటే బోధిసత్వుడు యొక్క భార్య మంజుశ్రీగా పుట్టారట. మంజుశ్రీగా పుట్టి ఆమె మహాయానానికి సంబంధించి చాలా జ్ఞానాన్ని అందించారు అక్కడండి. తర్వాత ఇంకొక జన్మలో పద్మ సంభవుడు అంటారు. పద్మ సంభవుడు అతని భార్యగా స్నేహితురాలుగా వచ్చి వజ్రయానాన్ని ఈమె బాగా బ్రాడ్ చేసి అందులో తంత్ర విద్య దానికి సంబంధించిన మొత్తం రాయడం జరిగింది. ఇది మొత్తం ఎవరంటే సరస్వతీదేవి ఇచ్చిన జ్ఞానం ఇదంతా. సరస్వతీదేవి తను చెప్పిన గ్రంథాలు లిమిటేషన్ చేయబడి వీళ్ళు చదవాలి వీళ్ళు చదవద్దని అన్నప్పుడు, పరిమితమైనప్పుడు మళ్ళీ వారి జన్మ అంటే వారి ఆత్మ అంటే బుద్ధత్వంలో కూడా జన్మ తీసుకొని జ్ఞానం అందించారు అని. అంటే మీరు ఈ మతంలో కూడా వచ్చారా, ఆ మతంలో ఉండి అంటే ఆమె ఏమన్నారంటే మతాలు పరిమితులు మీకు, మాకు కాదు, మాకు అన్ని ఒకటే. అవి పాత్ర అందించడానికి ఒక జ్ఞానం అందించారు అంతే. జ్ఞానం దీని ద్వారా ఇలాగ అందించబడింది. అది మతం అని కాదు కానీ పాత్ర ఆ విధంగా తీసుకున్నాం. అవును, అంటే వాళ్ళ ఉద్దేశంలో పాత్రలు మేడం, అంతే కదా. అంటే మనకి ఇక్కడున్న జీవులకి ఏ విధంగా ఈ జ్ఞానాన్ని అందించి దివ్యత్వం సైడు వాళ్ళని నడపాలి. ఇప్పుడు గురువులు ఎవరొచ్చినా ఈ భూమి మీదకి, ఇప్పుడు పత్రిసారనే కాదు, ఇంకా మొత్తం మనకి రమణ మహర్షి కానీ, రామకృష్ణ పరమహంస కానీ, మనకి అనేక మంది వచ్చారు గురువులు. వీళ్ళంతా మెయిన్ మనకి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇక్కడున్న వాళ్ళ దివ్యత్వం సైడు మనని తీసుకెళ్లడమే వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం. అది ఎప్పుడు కాలమాన పరిస్థితిలో ఎక్కడ ఏ విధంగా చెప్తే అర్థమవుతుందో ఆ విధంగా వచ్చారు. అప్పుడు పాలీ భాష అనేది ఒక గొప్ప ఆధ్యాత్మిక భాష కాబట్టి అందులో తీసుకొని ఇలా అందించారు అనేది ఇప్పుడు అర్థమవుతుంది. అవునండి, వావ్ మేడం. ఎందుకంటే ఆ పరిస్థితులు అప్పుడు మూఢనమ్మకాలు మూఢ విశ్వాసాలని విపరీతంగా అయిపోయినాయి. ఆ కాలంలో కూడా ఆ టైంలో విష్ణుమూర్తే బుద్ధుడిగా జన్మ తీసుకుని వచ్చారంటారు. ఇది అసలు పాయింట్. అంతకు ముందు జన్మలో ఆయన 4 చక్రాస్ యాక్టివేట్ అయినాయి, కానీ ఈ జన్మలో ఆయన బుద్ధుడిగా జన్మించి మనకి చూపించడం జరిగింది. బుద్ధుడిగా జన్మించి మళ్ళీ అందరూ దివ్యత్వం సైడు అందరిని తీసుకువెళ్ళడానికి వచ్చారు ఆయన. ఎంతో మంది చూడండి, ఎంతో మందికి ప్రేరణ, ఎంతో మందికి దారి చూపించారు. అంటే అప్పటిదాకున్నటువంటి మూఢనమ్మకాలు, పరిమితమైన నమ్మకాలను ఏవి టచ్ చేయకుండా ఉన్నతంగా ఎదగడానికి ఏం కావాలో అదే డైరెక్ట్ పాయింట్ చెప్పారు. నేను ఇలా చేస్తే అలా ఎదిగాను, మీరు కూడా ఇలా చేయండి, ఎదగండి, ఎవరు మీకు అక్కర్లేదు. అవును, అంటే చూడండి ఇక్కడ హిందూ రిలీజియన్ దాంట్లో చెప్పిన, మళ్ళీ ఇలాగ బౌద్ధ రిలీజియన్ అయినా వేరే ఏదైనా కానీ అక్కడ జరుగుతున్నది జ్ఞానం అందించడమే అండి పర్పస్. దివ్యత్వం వైపుకు తీసుకెళ్లడం మానవ లోకాన్ని. అంటే ఇక్కడ కూడా చూడండి, విష్ణువే తను మరలా బుద్ధుడిగా జన్మ అనేది తీసుకోవడం జరిగింది అనేది కూడా ఇందులో లక్ష్మీదేవి చెప్పడం జరిగింది. అదే విష్ణువే రాముడుగా, కృష్ణుడుగా, మళ్ళీ కలియుగము తర్వాత కాలంలో, ఇప్పుడు కలియుగంలో కృష్ణుడిగా వచ్చారు, కానీ దాని తర్వాత కొంతకాలానికి ఇప్పుడు బుద్ధ భగవానుడిగా రావాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఏమంటారంటే ఇవన్నీ కూడా అవసరం అన్నమాట దివ్యత్వం సైడ్ పంపడం కోసం. ఎందుకంటే ఎప్పుడైతే కనుక ఈ కలియుగం అయిపోయి మరలా సత్యుగం రావడానికి ఏమంటే ఆ సైడ్కి పంపేవాళ్ళు కావాలి. ఆ కాలమాన పరిస్థితిలో అవి దాటించడానికి ఒకరు వచ్చి దానికి చెప్పేసి, అంటే జ్ఞానం ఆయనే ఆ రూపంలో వచ్చారు, ఈమె జ్ఞానాన్ని అందించారు. సరస్వతీదేవి గారు చూడండి, సరస్వతీదేవి ఆ రూపంలో వచ్చి మంజుశ్రీగాను, మరలా పద్మసాంబుడు ఆయనకి భారీగాను వచ్చి మరలా జ్ఞానాన్ని అందించడం జరిగింది. అంటే ఇవన్నీ కూడాను చాలా కాలం అయిపోయి ఉంటుంది. వీళ్ళందరూ రాను ఇప్పుడు బుద్ధుడు అంటే 2600 సంవత్సరాల క్రితం, వీళ్ళందరూ వచ్చరికి 1000 సంవత్సరాల క్రితము అలాగే ఉంటుంది. బోధిసత్వం అంటేనంట పూర్తిగా
ఏమంటారు ఎన్లైట్మెంట్ అయిన వాళ్ళు కాదట. బోధిసత్వం అంటే 4 చక్రాస్ యాక్టివేట్ అయిన వాళ్ళంట బోధిసత్వాన్ని. ఓకే. ఇంకా మామూలు బుద్ధుడు అంటే బుద్ధత్వం, బుద్ధుడు అయ్యారు అంటే కనుక 7 చక్రాస్ కూడా యాక్టివేట్ అయిన వాళ్ళంట. అది వాళ్ళని బుద్ధత్వం పొందిన వాళ్ళని కూడా అంటూ ఉంటారు. రైట్. 7 చక్రాలను అంటే చక్రాతీత స్థితికి చేరుకున్న వాళ్ళే బుద్ధుడు. అంటే బుద్ధ పౌర్ణమి సందర్భంగా కూడా ఈ విషయం లక్ష్మీదేవి వారి ద్వారా మనకు మెసేజ్ అందింది. బుద్ధుడి గురించి అండి చాలా విషయాలు చెప్పడం జరిగింది ఇందులో. ఇంకా అంటే ఏదైనా కానీ మొత్తానికి మనము ఈ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి మనకి ఏమేమి ఉపయోగపడతాయి అన్న దాంట్లోంచి ఇందులో చెప్పుకుంటూ వచ్చారన్నమాట. మొత్తం మీద మనస్సుని దాటి అతీతమైన స్థితికి ఎదగడానికే ఈ వీళ్ళు వారి యొక్క జన్మ పరంపర అలా కొనసాగించారు, మనకు అందించడం కోసమే అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఏమంటారంటే కొంతమంది దేవతలు బోధిసత్వులు వీళ్ళు బుద్ధుడి కన్నా ఇంకా వికసించిన వాళ్ళు కాదని అంటారు కొంతమంది. ఇది నిజమేనా అనేది కూడా ఇందులో ఆనందుడు గారు అడిగారు అన్నమాట. ఎస్ మేడం, స్టార్టింగ్ ప్రశ్న ఇదే. దేవుళ్ళు దేవతల కన్నా ఎక్కువ నా బుద్ధుడు వారు. అయితే ఇందులో ఏం చెప్తారంటే పైలోకాల్లో కొంతమంది ఉన్నత ఆ లోకాల్లో బోధిసత్వులు అంటే మనం చెప్పుకున్నట్టు ఇంకా పూర్తిగా అవ్వలేదు కానీ వాళ్ళు దేవతలు ఉన్నారంటే ఉన్నారు, కొంతమంది అప్పటి కాలంలో ఉన్నారట, బుద్ధుడి కాలంలో ఉన్నారంట. ఎన్లైట్మెంట్ ఇంకా పూర్తిగా అవ్వలేదు కానీ వాళ్ళు కింద ఉన్న వాళ్ళకి సహాయ సహకారాలు అందించడానికి వాళ్ళు అక్కడే ఉండిపోయారు కొంతమంది అప్పటి కాలంలో. అందుకనే బుద్ధుడు ఉన్న కాలంలో ఏమన్నారంటే పూర్తిగా ఇంకా బుద్ధుడి కన్నా కూడా ఇంకా దివ్యత్వాన్ని బుద్ధుడు మాదిరిగా పొందలేదు పొందిన వాళ్ళు ఇంకా ఉన్నారనే పదం ఎందుకు వాడారంటే అందుకే వాడారు. బుద్ధుడు అంత దివ్యత్వం పొందిన వాళ్ళు లేరు, దేవి దేవతలు పొందలేదు, పొందిన వాళ్ళు ఉన్నారు, దేవి దేవతల్లోనే ఉన్నారు. ఇంకా బుద్ధుడు పొందినంత బుద్ధత్వాన్ని కూడా వాళ్ళు పొందలేదట దేవి దేవతలు. వాళ్ళు ఉన్నారంటే నిజమే ఉన్నారు ఆ కాలంలో అని లక్ష్మీదేవి చెప్పారు. అప్పుడు బుద్ధుడు ఉన్న కాలంలో ఉన్నారు వాళ్ళు, ఎందుకంటే ఆ లోకాల్లో అక్కడే ఆగిపోయారు, మళ్ళీ భూమి మీదకి రాలేదు వాళ్ళు. ఏమంటే మళ్ళీ వాళ్ళు రావాలంటే అక్కడుండి ఉన్నత స్థితికి ఎదగడానికి ప్రయత్నం చేయొచ్చు. అలాగే విరుద్ధమైన ఒక పాత్ర తీసుకుని భూమి మీదకి వచ్చి కూడా వాళ్ళు ఉన్నత స్థితికి వెళ్ళొచ్చు. ఏమంటే మొదట్లో మంచిదే దొరుకుతుందని చెప్పాము కదా, దాని తర్వాత ఏమైందంటే విరుద్ధమైన అనేకమైన జన్మలు తీసుకుని వాళ్ళు తర్వాత దివ్యత్వం వైపుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు మనుషులైనా కానీ. అలాగా ఆమె చెప్పడం జరుగుతుంది. ఎప్పుడైతే వీళ్ళు ఇలా వికసించి వీళ్ళు ఒక స్థితికి వెళతారో అలా వాళ్ళు ఒక శూన్య స్థితిలో ఎదగడం స్టార్ట్ అవుతుందో, ఎదిగినప్పుడు ఆమె ఏం చెప్తారంటే ఇంకా పారవస్య స్థితిలో వాళ్ళు ఎప్పుడైతే మనస్సును దాటిన స్థితి వాళ్ళది అలా ఉండిపోతారో అప్పుడు వాళ్ళకి మనసు అనేది కూడా ఉండదు అక్కడ ఆ టైం. ఎవరైతే వాళ్ళని మళ్ళీ వచ్చి కదపడము లేకపోతే ఆ స్థితి నుంచి బయటకు తీసుకొస్తారో మరలా అప్పుడు ఆ మనసు అనేది పనిచేయడం అవుతుందో అప్పుడు సృష్టి అనేది చేస్తూ ఉంటారంట. డీపర్ స్టేట్ లోకి వెళ్ళి అంటే మనసుని దాటిన స్థితిలోకి వెళ్ళి బయటికి వచ్చిన తర్వాత బయటికి రావడానికి ఎవరో ఒకరు బయటికి రప్పించేట్లు ఆ పరిస్థితి వస్తుంది కదండి. ఆ వచ్చినప్పుడు సృష్టి అనేది జరుపుతూ ఉంటారు అన్నమాట. విశ్వం అంటే మన ఈ విశ్వమే కదా, అనేక విశ్వాలు ఉన్నాయి, అనేక విశ్వాలు సృష్టి చేస్తూ ఉన్నారు, సృష్టి జరుపుతూ ఉన్నారు. అంటే మరి మేము కూడా చేయొచ్చు అంటే మీరు కూడా ఆ స్థితిలోకి వెళ్ళినప్పుడు మీరు కూడా చేయొచ్చు అని చెప్తారు. మనం కూడా అందరూ కూడా ఆ స్థితికి ఎదగచ్చు అని చెప్తున్నారు లక్ష్మీదేవి గారు. ఎస్ మేడం, బుద్ధుడు ఉన్న కాలంలో బుద్ధుడు అంతా ఎదగని దేవి దేవతలు కూడా ఉన్నారు అనేది లక్ష్మీదేవి చెప్తున్నారు. ఆ కాలంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు అలాగా ప్రస్తావించడం జరిగింది అని చెప్పేసి. అలాగే ఇంకా ఏమంటే మనం చెప్పుకున్నాం కదా, సరస్వతీదేవి బుద్ధుడి కాలంలో ఇలాగా 3 జన్మలు తీసుకుని ఇలా రావడం జరిగింది. ఎలా అయితే లక్ష్మీదేవి వీరంతా కూడా ఏమంటారంటే సరస్వతీదేవి ఇచ్చిన జ్ఞానం, చాలా జ్ఞానాన్ని అందించారు ఆమె. ఇవన్నీ కూడా మేము అనుకుని వాళ్ళు భూమి మీదకి వచ్చి ఇచ్చిందే ఇదంతా కూడా జ్ఞానాన్ని అనేది కూడా ఆమె చెప్పడం జరిగింది. అలాగే శివుడు కూడా చాలా తక్కువ జన్మలు తీసుకున్నారంటే భూమి మీద శివుడు తీసుకునేది చాలా తక్కువ జన్మలు అని చెప్పడం జరిగింది. విష్ణువు అలాగే శివుడు ఇలాగే లక్ష్మి వీరంతా పార్వతి వీరంతా కూడా భూమి మీదకి వచ్చి జన్మలు తీసుకుని వారి జ్ఞానాన్ని అందించిన వాళ్ళంతా కూడా ఏమంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఉన్నత స్థితికి వెళ్ళడానికి ఎదగడానికి కోసమే వారందరూ వచ్చి కూడాను భూమి మీద చాలా జ్ఞానాన్ని అందించారు. అయితే ఇంకా ఏమంటారంటే మనము సూర్యుని చూస్తాము, సూర్యుని చూసి సూర్యు యొక్క కాంతి సూర్యుని దాంట్లో కూడా మనం ఏంటంటే ఎన్నో పరిమితులు పెట్టుకున్నాము, నిజమైన జ్ఞానాన్ని మనం అందుకోలేకపోతున్నాము. ఇంకా అలాగే నక్షత్రం దాని మీద కూడా మనకి అనేకమైన అపోహలు ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం చదివినప్పుడు మనకి ఏమని చెప్తారు అందులో నక్షత్రాల గురించి, దాన్ని మాత్రమే మనం మన బ్రెయిన్లో పెట్టుకున్నాం కాబట్టి దానికి సంబంధించిన
ఇప్పుడు రాత్రిపూట మనం గనక అక్కడ ఆరు బయట కూర్చుని చూస్తూ ఉన్నాడు, పైన నక్షత్రాలు కనిపిస్తాయి. దాని నుంచి కూడా మన జ్ఞానాన్ని తీసుకోవచ్చట. కానీ ఓ. ఆ జ్ఞానాన్ని దాన్ని మనం ఎందుకు మనం తీసుకోలేకపోతున్నామంటే దానికన్నా ముందే మనం కొన్ని నిర్ణయాలు తీసేసుకుని మనం ఫిక్స్ చేసి పెట్టుకుంటాం. ఇది ఇలాగే ఉంటది, ఇది ఇలాగే అని ముందు నిర్ణయాలు అయిపోయినాయి కాబట్టి దానికి సంబంధించిన జ్ఞానం కూడా మనం తీసుకోలేకపోతున్నాం అన్నమాట. వావ్ మేడం, ఇది అల్టిమేట్ పాయింట్ మేడం. మా చిన్ననాటి రోజుల్లో ఎప్పుడు రాత్రంతా ఏంటది స్కైని చూస్తూ పడుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు ఈ కాలంలో ఎంతమంది రాత్రులు వచ్చి పైన టెర్రస్ మీద ఆకాశాన్ని చూసుకుంటూ పడుకునే రోజులే లేవు అసలు. ఇప్పుడు అలా అడిగితే మనం గనక ఇప్పుడు వెళ్ళి కొంతమందిని గనక ఇంటర్వ్యూ చేస్తాయండి, కనీసం 100 మందిని చేస్తే ఒక్కళ్ళు కూడా ఉంటారా ఉండరు ఇప్పుడు. మేడం సిటీస్ లో ఇసిపెట్టండి, విలేజ్ లో కూడా లోపల పడుకోవడం అన్ని టీవీలు సమయం అయిపోతుందని గబగబా పని చేసుకుని బయటకు వచ్చి ఆకాశం ఇంకా చూసేవాడు కనబడతలేదండి ఇప్పుడు. మా చిన్ననాటి రోజుల్లో మీరు కూడా అయి ఉంటారు చిన్నప్పుడు. అండి, నా మా చిన్ననాటి పిల్లలకి నాకు గుర్తు, మా పిల్లలకు కూడా మేము నక్షత్రాలు చూపిస్తూనే భోజనం పెట్టేవాళ్ళం. రాత్రి కూడా తిప్పుతూ వాళ్ళకి పైన ఇంకా చూపిస్తూ పెట్టేవాళ్ళం అన్నం. అందుకే అన్ని నక్షత్రాలు మొత్తం అన్ని దేశాల్లో తిరుగుతున్నారు మీ పిల్లలు. అండి. ఓకే మేడం, చెప్పండి. అంటే దాని నుంచి కూడా జ్ఞానాన్ని అందుకోవచ్చు ఇలాగని చెప్పడం జరిగింది. అంటే మన ఫిక్స్డ్ నిర్ణయాలు లేకపోతే అవునండి, అలా నక్షత్రాలని చూస్తూ కూడా జ్ఞానాన్ని అవునండి. తీసుకోవచ్చు. అంటే మొత్తం కూడా చూడండి, ఇక్కడ ఎలా అయితే విశ్వం ఎలా అయితే ఉన్నదో అలాగే అనంతం మాట. శూన్యం అనేది మనం ఇక్కడ ఏం చేస్తామంటే శూన్య స్థితి అనేది బుద్ధ భగవానుడు యూజ్ చేశారు. అంటే ఆ శూన్య స్థితి అంటే అక్కడ ఏంటంటే మొత్తము మనము అక్కడ ఏమీ లేదని కాదు అర్థం, పరిపూర్ణంగా ఉండడమే అక్కడ శూన్య స్థితి. అన్నీ ఉన్న స్థితి. అవును. అయితే కనుక ఏదైతే ఉన్నదో మనం కూడా ఇప్పుడు దేవి దేవతలు ఎక్కడి నుంచి వచ్చారు అంటే ఆ మూల చైతన్యం నుంచి వచ్చారు. మనము కూడా ఆ మూల చైతన్యం నుంచి వచ్చాం మనం కూడాను. అంటే ఇక్కడ చెప్పడం ఏంటంటే అందరం కూడా వచ్చింది ఎక్కడి నుంచి అంటే ఒక మూల చైతన్యం నుంచే మనం అందరం వచ్చాం. అంటే దేవి దేవతలు అన్న వాళ్ళు కూడా, లక్ష్మీ దేవత అన్న వాళ్ళు కూడా, మనం అందరం కూడా అక్కడి నుంచి అందరం వచ్చింది అక్కడి నుండే, ఒక మూల చైతన్యం నుంచి వచ్చామండి. ఆమె అడుగుతారట, మీరు మేము అందరం సమానం అంటే సమానమే. లక్ష్మీదేవి చెప్తున్నారు అందరం సమానం అని. సమానమే అండి. సృష్టి మేము కూడా చేయొచ్చా అంటే ఎందుకు చేయకూడదు, సృష్టి మీరు కూడా చేయొచ్చు. అలాగా ఆ అత్యున్నత స్థితికి వెళ్ళినప్పుడు ఇప్పుడు వాళ్ళు ఎలాగైతే భూమి మీదకి వచ్చి ఇలాగా జన్మలు తీసుకుని ఏ విధంగా అయితే వాళ్ళు చక్రాస్ని యాక్టివేట్ చేసుకుంటూ ఎదిగారో అదే మాదిరిగా అందరూ చేయొచ్చు, అందరూ ఎదగొచ్చు. అందుకే కదా పత్రిసర్ కూడా అంటూ ఉండేవాడు చూడండి, వాళ్ళు మనం అంతా ఒకటే అని. మాస్టర్ కృష్ణ ఇలా చెప్తూ ఉంటారు ఆయన, మాస్టర్ గణేష్ అని ఒక వ్యక్తి పరంగా చెప్తూ ఉండేవాడు. నేను కూడా దేవుళ్ళు ఏంటి, మనం ఏమో దేవుళ్ళు ఎంతో ఇదిగా మాట్లాడతాము, ఈ సరేంటి ఇలా మాట్లాడుతున్నారు అనుకునే సింపుల్ మన సీనియర్స్ అన్నట్టు మాట్లాడారు. మన ఒక వ్యక్తులు పర్సన్ మాదిరిగా మాట్లాడేవాళ్ళు. మాస్టర్ ఇలాగానే అంటే మనకన్నా ముందు మాస్టరీ సంపాదించిన వాళ్ళు. ఇప్పుడు వీరు చెప్పేది కూడా అదే కదా మేడం, మేము వచ్చి ఇలా ఎదిగాము, మీరు కూడా ఆ స్థాయికి ఎదగొచ్చు. అది చెప్తుంది. అది ఏమంటే ఎప్పుడైతే మనం ఇలాగ ఇక్కడ ఈ విధంగా అయితే దివ్యత్వం సైడ్ వెళుతూ ఉంటామో వాళ్ళు ఏ విధంగా ఉంటారు, అక్కడ ఆ శూన్య స్థితి అనేది ఉన్నది ఆ మూల చైతన్యం అనేది ఇంకా విస్తారంగా అవుతుందట. ఏ మూల చైతన్యం నుంచి అందరం వచ్చాం మనము, ఆ మూల చైతన్యం అనేది ఇంకా విస్తారంగా వ్యాపిస్తూ పోతుందన్నమాట, అనంతం. ఇంకా అంటే ఇక్కడ చూడండి, దివ్యత్వాన్ని ప్రాప్తి చెందిన వాళ్ళు కూడా ఇంకా చేస్తారా అంటే అనంతం. అది ఇంకా మనం ఏం చెప్పలేము దానికండి. చిలువలు పలగల పైన వర్క్ ఉంది అని అన్నారు. మనం ఎంత ఎదిగినా ఇంకా మన ఎదుగుదలే ఆ విశ్వ ఎదుగుదల. మనం వచ్చింది కూడా ఇంకా పోర్టల్ ఇంకా 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 వ్యాప్తి చెందుతూ ఉంది. అవునండి. అలాగే ఇంకా ఏమంటే భూమి మీదకి ఇప్పుడు మనం శివుడు అలాగే విష్ణుమూర్తి వీళ్ళందరూ ఎలా అయితే కనుక వచ్చారో పార్వతీదేవి కూడా రావడం జరిగింది. అలాగే పార్వతీదేవి ఎనర్జీ కూడా వచ్చింది, భూమి మీదకి వచ్చారట. ఆమె ఏ విధంగా వచ్చి ఆమె కూడా జ్ఞానాన్ని ఇచ్చారట. ఆమె ఏ విధంగా వచ్చి జ్ఞానాన్ని ఇచ్చారు అంటే కనుక ఏం చెప్తారంటే ఆమె ఒక పురుష బుద్ధుడి కింద ఒక ఆమె పురుషుడిగా జన్మ తీసుకున్నారు. పార్వతీదేవి ఒక కుటుంబంలో ఆమె జన్మించడం జరుగుతుంది. జన్మించినప్పుడు వాళ్ళ తల్లి పిల్లవాడు చిన్నగా ఉన్నప్పుడే 10 ఏళ్ల వయసులోనే బౌద్ధ మఠాన్ని పంపడం జరిగింది. బౌద్ధ మఠానికి పంపించినప్పుడు అక్కడ పురుష బుద్ధుడి కింద ఉండి అక్కడ 30 సంవత్సరాల వయసులోనే ఆమె దివ్యత్వాన్ని ప్రాప్తి చెందారు. పార్వతీదేవి ఎన్లైట్మెంట్ అయ్యారన్నమాట. పార్వతీదేవి అవ్వడానికి ముందు తను వచ్చి సాధన చేసి ఉన్నత స్థాయికి ఎదిగి ఆ తర్వాత పార్వతీదేవి వచ్చారు. లేదండి, ఈ పార్వతీదేవి ఆమె పుట్టారు అలాగా, ఆ రూపంలో వచ్చారు. పార్వతీదేవి పిల్లవాడిగా పుట్టారు, అమ్మాయిగా పుట్టలేదు. అంటే ఎదిగిన సోల్స్ కూడా ఇంకా ఏం చేస్తారు అనడానికి ఆన్సర్. పిల్లవాడిగా పుట్టి 30 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు
ఎన్లైట్మెంట్ అవ్వడం జరిగింది. దివ్యజ్ఞాన ప్రాప్తి అంటాం కదా, అది జరిగింది అన్నమాట. అదే ఎన్లైట్మెంట్ దాన్ని అంటాము. అంటే మొత్తం చక్రాస్ అన్ని యాక్టివేట్ అవ్వడం అలాగా జరిగి అప్పుడు ఆమె అక్కడ నుంచి ఈ ఆకాశిక్ రికార్డ్స్ ఇవన్నీ అంటున్నాం కదా, ఇవన్నీ ఆ జ్ఞానాన్ని ఆమె శివుడి నుంచి తీసుకున్నారట. ఆకాశిక్ రికార్డ్స్ ఆకాశిక్ రికార్డ్స్ అంటే ఇక్కడ ఏమంటే మన యొక్క ఆత్మ గతంలో మనం ఏ జన్మలు తీసుకున్నాము, మనం ఇప్పుడు మన ఆత్మ ఏ ప్రణాళిక తీసుకుని వచ్చింది భూమి మీదకి, ఇవన్నీ ఆకాశిక్ రికార్డ్స్లో ఉంటాయి. అంటే ఇది ఎవరు రాశారట? ఇది అభౌతికంగా కూడా ఉంది. ఇది పార్వతీదేవి రాశారని చెప్తారు. పార్వతీదేవి శివుడి జ్ఞానం తీసుకొని రాశారు. అయితే ఆమె ఎలా రాశారు? అభౌతికంగా ఉన్న ఆకాశ రికార్డ్స్ తెలుసు. అయితే లక్ష్మీదేవి అంటారు, మీకు కూడా అందించాం కదా మేము ఆకాశ రికార్డ్స్ అంటారు. అంటే మాకేమో ఆకాశ రికార్డ్స్ అందించారు అంటే మీరు అనేది ఏంటి, నాడీ జోస్యం గురించి చెప్తున్నారా అని అడిగారు ఆయన. నాడి అంటే కనుక మన ఒక వేలు ముద్ర తీసుకుని, అంటే చూసారా విచిత్రం ఏమంటే ఏ ఒక్క వ్యక్తిది ఇంకొక వ్యక్తితో ఏలు ముద్ర అనేది కలవదు. అది ఎవరైనా దేవుడు ఉన్నాడని అంటే రామ్దేవ్ గురుజీ ఆయన చెప్పారు ఒకసారి, మనుషులకి ఏమంటే ఇది ఒక్క విషయం చాలు కదా మీకు, దేవుడు ఉన్నాడనే దానికి మీరు చూడండి ఏ ఒక్కరి ఏలు ముద్ర ఇంకొకరి ఏలు ముద్రతో కలవదు. ఆ విధంగా సృష్టి జరిగింది అంటేనే అర్థం అవట్లేదు అక్కడ పరమాత్ముడు ఉన్నాడు సృష్టించారు మరి ఇదంతా, దాన్ని బట్టి అర్థమైపోతుంది కదా అంటారు. అసలు చూడండి మరి ఎంత విచిత్రం, మనకే అనిపిస్తుంది ఎంత విచిత్రమో. ఏ ఒక్కరిది ఇంకొకరితో కలవదు, ట్విన్స్ అయినా సరే కలవదు. అయితే అదే చెప్తారన్నమాట, ఏమనంటే ఆమె 40 సంవత్సరాల పాటు శివుడి నుంచి జ్ఞానం తీసుకుని ఈ జ్ఞానాన్ని అందించడం జరిగిందంట. మనకి ఏ విధంగా అందించారట? అదే ఆయన ఆనంద్ గారు అడుగుతారు, మాకెలా అందించారు అని అడిగినప్పుడు ఏమంటే నాడీ జ్యోతిష్కం మీరు అనేది అంటే అవును అని చెప్పారు. ఇది కూడా ఆ కాలంలో ఋషుల ద్వారా అందించారంట. పార్వతీదేవి తన ఎనర్జీ ఇప్పుడు జన్మ తీసుకున్నారు కదా, ఈ జన్మ తీసుకోకముందు కూడా కొంతమంది ఋషుల ద్వారా కొంత అందించారంట. అలాగే ఇప్పుడు మరలా ఇలాగ జన్మ తీసుకుని 40 సంవత్సరాలు అందులోనే ఉండి ఎన్నో ఎన్నో తాడపత్ర గ్రంథాలు రాశారన్నమాట. ఎంతో అందించారు జ్ఞానాన్ని. ఈరోజు నిజంగా ఉన్నారు, కానీ ఒరిజినల్గా ఉన్నవాళ్ళు ఉన్నారు, మళ్ళీ డూప్లికేట్లు ఉన్నారు, అన్నింటిలో అందరు ఉన్నారు. అంటే అప్పుడు ఈ చెయ్యి పట్టుకొని మొత్తం చెప్పేవాళ్ళు కదా మేడం అండి. అయితే సినిమా కూడా వచ్చింది దీని మీద. ఈ నాడీ జ్యోతిష్యంలో ఏమంటే చెప్తారన్నమాట ఈ విధంగా, అంటే రియల్ వాళ్ళు ఉన్నారు కొంచెం. ఇప్పుడు నేను అంటున్నాను ఈ విషయం, అప్పటి నుంచి పరంపరగా ఒరిజినల్ గా ప్యూర్ గా ఉన్న వాళ్ళు ఉన్నారండి, ఇప్పుడు కూడా ఉన్నారు. ఫేక్ గా ప్రచారం చేసే వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్తున్నారు. వాళ్ళు చెప్పలేదు, నేను అనుకుంటాను. వాళ్ళు చెప్పడం నాడీ జ్యోతిషం గురించి చెప్పారు ఈయన. ఎవరంటే మన ఆనంద్ గారు కూడా చెప్పారు, ఆయన కూడా వెళ్ళారట. మీకు మేము ఆకాశిక్ రికార్డ్స్ గురించి భూమి మీదకి అందించాము అన్నారు. సో ఆనంద్ కరణేష్ గారు కూడా ఎక్స్పీరియన్స్ అయ్యారు, ఆ విషయం ఇందులో చెప్తున్నారు మనకి. అంటే చూడండి, ఆకాశిక్ రికార్డ్స్ అనేవి మనకు తెలిసినవి ఏమంటే మనము శరీరం వదిలినప్పుడు ఆకాశ రికార్డ్స్ చూసుకుంటాం. మనం ఇప్పుడు దాకా చేసినవి ఏంటి, చేయబోయినవి ఏంటి, గతంలో మనం ఏం చేసామో ఆకాశ రికార్డులో మనకు కనబడతాయి అన్ని కూడాను. అది భూమి నుండి కూడాను ధ్యానంలో వెళ్ళి చూసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఆకాశ రికార్డ్స్. అంటే నెక్స్ట్ ఏమవుతుంది అనేది కూడా వాళ్ళు చూసుకున్న వాళ్ళు ఉన్నారు. అయితే అలాగే ఈ భూమి మీద ఉన్న మన కోసం కూడా కొన్ని ఆకాశ రికార్డ్స్ అందించాం మేము అని చెప్పారన్నమాట. అవి ఏమంటే నాడీ జ్యోతిష్కము సంబంధించిన ఆకాశ రికార్డ్స్ అనేవి ఉన్నాయి మనకుంటుంది. వశిష్ట నాడీ జ్యోతిష్కం ఇలా రకరకాలు ఉన్నాయి. అంటే ఋషుల ద్వారా కూడా అందించారు కొంత, ఋషి పరంపర నుండి వచ్చినాయి. అయితే అది కూడా ఈమె అందించారట. అలాగే పార్వతీదేవి ఎనర్జీతోనే అందించారు అవన్నీ కూడా. వాళ్ళలో ఛానలింగ్ ద్వారా కొన్ని అందించారు, కొన్ని ఆమె భూమి మీదకి వచ్చి కొన్ని అందించారు. మొత్తం మీద చాలా అందించారు. అంటే కాలం వేరుగా ఉంటుంది కదండి, ఆ కాలంలో కొంత జరిగిపోయి కాలం ముందుకెళ్ళిన తర్వాత ఎక్కడో మళ్ళీ అవసరమైనప్పుడు మళ్ళీ భూమి మీదకి వస్తారు వీళ్ళు అంటే అంత స్పష్టంగా ఈ బుక్లో వాళ్ళు చెప్పుండకపోవచ్చు, కానీ దాని భావార్థం అదే. మరలా వచ్చి భూమి మీదకి మరలా ఆ జ్ఞానాన్ని అందించారు. ఎందుకంటే చూడండి, మనకి గతంలో రాముడిగా వచ్చారు, కృష్ణుడిగా వచ్చారు, మళ్ళీ మనకి ఎప్పుడు అవసరమైనప్పుడు బుద్ధ భగవానుడిగా వచ్చి మరలా మనకు కొంత జ్ఞానాన్ని అందించడం అనేది జరిగింది కదా. ఆ మాదిరిగానే ఇవి కూడాను. అయితే దీంట్లో ఏమంటే మీరు అనుభవం పొందారు కదా, అది కూడా మీరు చెప్పొచ్చు అంటారు లక్ష్మీదేవి ఆనంద్ గారు అనమాట. ఆమె అంటారు ఏమనంటే అందులో ఎన్నో మార్గాలు చూపించబడ్డాయి అన్నమాట. అందులో ఒక 2 మార్గాలు కదా 4 మార్గాల్లో ఫ్రీ విల్ ఉంది మనిషికి. మీరు అందులో ఏ మార్గం 2 మార్గాలైనా మీరు తీసుకుని ముందుకు వెళ్ళొచ్చు అనేటట్టుగా చెప్పారు. అయితే ఇంకా ఏం చెప్పారంటే మీ అనుభవం చెప్పినప్పుడు ఆయన చెప్పారు, నేను ఉండేది యుఎస్లో ఉంటారు, ఆయన ఒక ప్రొఫెసర్గా జాబ్ చేస్తున్నారు. అయితే ఆయన పెరిగింది ముంబైలో అంట, ముంబైలో పెరిగారు. అయితే ఇక్కడ ఏమంటే ఢిల్లీ వెళ్ళినప్పుడు ఆయన నాడీ జ్యోతిష్కానికి వెళ్ళారట, నాడీ చూపించుకోవడానికి వెళ్ళినప్పుడు ఆయన ఏమంటారంటే వాళ్ళకి అసలుకి నా గురించి తెలియదు, నేను పెరిగింది ముంబాయి,
ఉన్నది యుఎస్లో కాబట్టి వాళ్ళకి తెలిసే అవకాశమే లేదు ఒకవేళ అనుకోవడానికి కూడా. నేను ఇలాగే నాడి జ్యోతిష్కాలయానికి శివ ఏదో పేరు చెప్పారు ఆయన. వెళ్ళినప్పుడు నేను అక్కడ ఏమైందంటే వాళ్ళు తన యొక్క ఏలుముద్ర తీసుకుని వాళ్ళు చెప్పడం జరిగింది. అందులో కొన్ని విషయాలు అంటే కొన్ని ఉండే భౌతికమైన విషయాలు కొన్ని చెప్పారు, ఇలాగ అధ్యాత్మ సంబంధించినవి కొన్ని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, అమ్మ మీరే అష్టలక్ష్ములుగా ఉండి మీ అష్టలక్ష్ములే నాకు ఏమంటే బ్లెస్సింగ్ ఇవ్వడం అంటారు కదా, ఆశీర్వదిస్తారని చెప్పడం జరిగింది. అందులో మీ యొక్క అనుగ్రహం నా మీద ఉంటుందని, మీరు అనుగ్రహిస్తారని ఇలాగ చెప్పడం జరిగింది. మీ బ్లెస్సింగ్ అంటే ఆశీర్వాదం ఉంటుందని, అలాగే విష్ణుమూర్తి శివుడు వారి యొక్క ఆశీర్వాదం కూడా ఉంటుందని, అలాగే నేను ఏంటంటే కొంత ఏజ్ తర్వాత ఆయన పర్యటిస్తారట. అమ్మవారివి, లక్ష్మీదేవి, సరస్వతి వీరి అందరి శక్తి పీఠాలు మొత్తం కూడాను పర్యటించి అవన్నీ దర్శిస్తారు అని కూడా అందులో ఉందట ఆల్రెడీ. సో ఇప్పుడు ఈ పుస్తకం ద్వారా ఆశీర్వాదింపబడుతుంది ఈ పుస్తకం రాయడానికి ముందే వారు తెలుసుకున్నారు. ఇక్కడ కనెక్ట్ అయింది. ఆయన ఎప్పుడు పుట్టారు, అక్టోబర్ 11, 1963 ఏమో చెప్పారు. అప్పుడు ఆయన జన్మ తీసుకుంది మొత్తము వాళ్ళ తల్లిదండ్రులు అన్నీ ఆ జ్యోతిష్కం నాడి జ్యోతిష్కంలో చెప్పారట మొత్తం. ఎందుకంటే రియల్గా వాళ్ళకి తెలియదు కదా. నేను వెళ్ళినప్పుడే నాది చెప్పడం జరిగింది. అంటే ఆయన అనుభవం చెప్తున్నారు అన్నమాట. అది ఆమె లక్ష్మీదేవి అన్నారు మీ అనుభవం చెప్పండి అని ఆయన చెప్పడం జరిగింది అన్నమాట. ఏంటి అప్పుడు ఈ జ్యోతిష్కాన్ని ఇలాగ చాలా కొన్ని సంఘటనలు చెప్పారు అని చెప్పి. అంటే ఇది దేనికి ఉపయోగపడతాయి అంటే గనక అలా తెలుసుకోవడము అనేది మన యొక్క ఆత్మ యొక్క పరంపర. అంటే ఆత్మ ఏమి మార్గాన్ని చూజ్ చేసుకుని భూమి మీదకి వచ్చింది అని అంటే మనం అనొచ్చు ఇవన్నీ దేనికి అని, మన యొక్క ఆత్మ మార్గంలో వెళ్ళడానికి దీన్ని ఉపయోగించుకోవడం. అంతేగాని ప్రాపంచికంగా కోరుకొని అవి జరుగుతాయా లేవా తెలుసుకోవడానికి కాదు అనేది ఏమంటే మన ఆత్మ ఉన్నతికి ఆత్మ ఎంపిక చేసుకునే దారిని తెలుసుకోవడం. అవునండి. మళ్ళీ ఒక 2 దారులు ఇస్తే ఏది ఎంపిక చేసుకోవాలో మళ్ళీ ఫ్రీ విల్ మనదే ఉంటే అంతే. అది కూడా ఉన్నదా సౌకర్యం అంటే 4 రకాల మార్గాలు అందులో చూపించారట. చూపించబడింది అని కూడా చెప్పారు. అందులో 2 మార్గాలు ఈయన ఎంచుకుని వెళుతున్నారు అనేది కూడా అందులో అన్నారన్నమాట. ఆ 4 మార్గాలు ఉన్నప్పుడు ఎందులోకి నుంచి వెళ్ళాలనేది మళ్ళీ మన చాయిస్ ఉంటది. అక్కడ వాళ్ళు అంటారా మీకు ఫ్రీ విల్ ఉంది, మీకు స్వతంత్రం ఉంది, మీ ఇష్టం ఏ మార్గంలో. ఒకవేళ మనం ఏదైతే డిసైడ్ చేసుకుని వచ్చాం భూమి మీదకి అదే వెళ్ళాలని కూడా లేదు కదా. ఒక్కొక్కసారి వేరే దారిలో కూడా వెళ్తాం. అయితే అదే చెప్తారు, నువ్వు అధ్యాత్మత సైడ్ ప్రయాణం చేస్తావని కూడా ఆమె చెప్పారట. ఆయన ప్రొఫెసర్గా ఉన్నప్పుడు చెప్పారన్నమాట. నువ్వు ఈ సైడ్ ప్రయాణం చేసి నీ జీవితం లాస్ట్ దాకా చివరి దాకా నువ్వు ఈ వేలోనే ఉంటావు అనేది కూడా అందులో వచ్చింది నాడీ జ్యోతిష్యం. అప్పుడు తన ఆత్మ మార్గం అర్థమైనట్టే కదా. అవునండి. వృత్తిరీత్యా బోధకుడుగా ఉండొచ్చు, లెక్చరర్గా, కానీ నువ్వు ఇగో మీ ఆత్మ మార్గం ఇది అని చూపించడం జరిగింది. ఆకాశ రికార్డ్ అంటే పైన ఏదో ఉంది, పైన ఉన్నది ఓకే మేడం, కింద కూడా మనం తెలుసుకోవచ్చు అనేది. తమిళనాడులో వైదీశ్వరం అని ఉంది, వైదీశ్వరాలయం అని, అక్కడ ఉంటాయని కొంతమంది చెప్పారన్నమాట. ఇలాగా ఇక్కడ కూడా ఉన్నాయి, అక్కడక్కడ ఉన్నాయి. కానీ మనం ఏంటంటే ఎవరైనా సరే మనది ఇది విన్నారనుకోండి, ఈనేసి మనం అక్కడికి వెళ్ళిపోదాం అనుకోండి, దాంట్లో ఏమంటే చూసుకోవాలి వాళ్ళు కరెక్ట్ అయిందా కాదని చూసుకుని వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు లక్ష్మీదేవి వారు చెప్పింది ఏంటంటే కింద కూడా ఉంది అని చెప్పారు. అట్ ద సేమ్ టైం ఇంకో విషయం కూడా చెప్పారు, దీనికన్నా ముందు మీరు ఎవరి మీద డిపెండ్ కాకుండా ధ్యాన సాధన చేసుకోండి, మాలాగా మీరు ఎదగండి అని చెప్పారు. అది పట్టుకోవాలి, ఇది కాదు, ఇది జస్ట్ ఎక్స్పీరియన్స్ లాగా వెళ్తుంది. ఎస్ మేడం అని ఇలాగా చెప్పడం జరిగింది అన్నమాట. ఈ ఆకాశ రికార్డ్స్ ఇవన్నిటి గురించి కూడా వండర్ఫుల్. సో ఆకాశిక్ రికార్డ్స్ అనేది పార్వతీదేవి రచించారు, శివుడి వారి జ్ఞానం తీసుకొని అనేది అల్టిమేట్ పాయింట్ ఇది. అలాగే ఇంకా ఆమె ఇంకొక జన్మలో తారాగా కూడా వచ్చారట భూమి మీదకి. తార మనకి ఏంటంటే బౌద్ధుడు మ్యూజిక్ పెడితే కూడా వస్తుంది చూడండి, తార వాళ్ళు ఆరాధిస్తారు తారాని. ఆమె ఒక ఎనర్జీ, ఆ శక్తి ఆమె రావడం జరిగింది. రెడ్ తార, వైట్ తార, ఎల్లో తారా మంత్రాసన, తారా చాంటింగ్స్, తారాదేవి అండి. తారాదేవి కూడా అంటారు బుద్ధిజం. ఆ తారాదేవి కూడా ఎవరు పుట్టారు అంటే కనుక పార్వతీదేవి జన్మ తీసుకుని వచ్చారు భూమి మీదకి. తారాదేవి శక్తి, ఎనర్జీ, అది ఒక మ్యూజిక్ రూపంలో వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఎన్ని రిలీజియన్స్ అన్ని బ్యాలెన్స్ చేయడం కోసమే స్త్రీ ఎనర్జీ కూడా రావడం జరిగింది అన్నమాట భూమి మీదకి. ఈ విధంగా వచ్చి ఆ జ్ఞానాన్ని అందించడం జరిగింది. అంటే చూడండి బౌద్ధ మతంలో డెప్త్ మాట ఇదంతా కూడా ఇన్ని రకాలుగా ఉంది అని. బౌద్ధ మతాల్లో మహాయానం, వజ్రయానం ఇలాగ రకరకాలు వచ్చినాయి కదా, అవన్నీ దాని వెనకాల ఏముందనేది మనకి ఎన్ని అర్థమవుతున్నాయి. అలాగే ఇంకా ఈయన అంటారన్నమాట, అయితే ఇప్పుడు జ్ఞానాన్ని అందించడానికి వచ్చారు కదా ఈయన ఆనంద్ గారు, ఇంకొక మీ జెడ్ అని ఉన్నారు ఆమె. అయితే ఈయన అంటారన్నమాట, ఇక్కడున్న దేవీ దేవతలు దీనికి సంబంధించి మీరు, అలాగే తూర్పు సైడ్ ఈయనైతే, పశ్చిమ సైడు ఉన్నాళ్ళు జెడ్ అని ఆవిడ.
ఆవిడ అక్కడ సంబంధించిన దేవీ దేవతలకు సంబంధించిన జ్ఞానాన్ని మీ ఇద్దరు కలిపి ఈ విధంగా దోను మిక్స్ అయ్యి ఇద్దరి జ్ఞానము భూమి మీదకి వెళుతుంది, ప్రపంచం అంతా అందించబడుతుంది. అందించబడుతుంది. మనకు మన ఇండియాకి అందించబడాలి అంటే మనం ఏ దేవీ దేవతలను అయితే అనుకుంటున్నామో వారిని ఛానల్ చేసుకొని ఇది అందించారు. అవునండి. ఈ జడ్ అనే మేడం గారు అక్కడ పశ్చిమ దేశాల్లో ఉండే దేవీ దేవతల గురించి అక్కడ దేవి దేవతలు ఎవరో వారి జ్ఞానం వెళ్తుంది. అంటే ఇదే జ్ఞానం అంతటికి వెళ్తుంది అనేది అర్థమవుతుంది. అవునండి. సో మొత్తం అంతా ఒకటే. అవును, మళ్ళీ ఇక్కడ కూడా లక్ష్మీదేవి చెప్పింది ఒకటే అండి. జ్ఞానం అనేది ఏమంటే ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్క విధంగా అందించబడింది మనకి. ఎందుకంటే ఆ దివ్యత్వం సైడ్ మనం కూడా వెళ్ళాలి, ఆ శూన్య స్థితిని మనం కూడా అనుభూతి చెందాలి. ఆ శూన్యాన్ని అనేది అదే కదా అంటారు, దేనైనా సరే ఆత్మనైనా శూన్యానైనా అనుభూతి చెందగలుగుతాం. అది ఎగ్జాక్ట్లీ వచ్చి మన ఎదురుగా ఉంటుందని కాదు, దాన్ని ఫీల్ అవ్వగలుగుతాం, భావించగలుగుతాం, మనం ఆ దివ్యత్వాన్ని ఫీల్ అవ్వగలుగుతాము. వండర్ఫుల్ మేడం. లక్ష్మీదేవి వారు చాలా అల్టిమేట్ విషయాలు అందించారు. సో ఇంకా ఫైనల్గా ఏం చెప్తారు మేడం? ఫైనల్గా ఏమంటే మనం చెప్పడానికి ఏమంటే మనం కూడా లిమిటేషన్స్, కొన్ని మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసాలు మనము ఇలాగ మనమే సృష్టించుకుని అందులోనే ఉండిపోకుండా ఉన్నదాన్ని మనం ఇంకా మంచిగా చూడగలగాలి. మనం ఎప్పుడైతే కనుక ఈ అడ్డంకిల్ని, మనకున్న ఈ మూఢనమ్మకాలని వీటిని మనం తొలగించుకుంటామో అప్పుడు ఏమవుతుందంటే ఇంకా మనకి క్లారిటీకి ఇంకా ఆ జ్ఞానం అనేది వెళ్తుంది మన లోపలికి. అంటే ప్రకంపనల స్థాయి మనలో కూడా పెరిగితే మన చక్రాస్ యాక్టివేట్ అవుతాయి. మనం ఇప్పుడు ఏ 3వ చక్రంలో ఉన్నామో 4వ చక్రంలో ఉన్నామో గతం నుంచి మనం చెప్పుకున్న దాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది. దాని నుంచి ఇంకా చక్రాస్ యాక్టివేట్ చేసుకుంటే ఇంకా మనము ఉన్నతంగా ఎదగొచ్చు. ఇంకొక విషయం కూడా చెప్పారు, కుండలినిలో ఏమంటే కొంతమంది ఏంటంటే చక్రాసు యాక్టివేట్ అయిపోతుంది, వాళ్ళ ఆ స్థితికి వెళ్ళకుండానే. అంటే కనుక మన కింద చక్రాసు మొత్తం కాకుండానే పై చక్రాస్ని యాక్టివేట్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. కొన్ని ఆ దివ్యత్వం సైడు అంటే ఆ జ్ఞానం ఉంది కదా, ఈ జ్ఞానాన్ని అంతటిని మనం అందించుకోకుండా కుండలిని ఒకటి యాక్టివేట్ చేస్తే కూడా ప్రమాదం అవుతుందట. జ్ఞానంతో కూడుకున్న కుండలిని రేజింగే ఉపయోగం. మీరు అన్నట్టు నిజం మేడం. ధ్యానం చేసినప్పుడు డైరెక్ట్ ఈ చక్రా నుంచి వెళ్తున్నాం, కింది చక్రాలు క్లియర్ లేనప్పుడే ఎన్ని సమస్యలు వస్తున్నాయి అని చెప్తుంటారు. అవును, అందుకే గురువులు ఎదురుగాను గురువుల సహాయంతో కొన్ని మనం యాక్టివేట్ చేసుకుని ముందుకు వెళ్ళడానికి అన్నీ చూడాలి. ఏమంటే కొన్ని విషయాలు ఏమవుతుందంటే చక్రాస్ కొన్ని యాక్టివేట్ అవుతున్నాయి బాగానే, కానీ వాళ్ళు ఆ స్థితిలో ఉండరన్నమాట, మొత్తం యాక్టివేట్ చేసేయాలని చూస్తారు, అవి కొన్ని ప్రమాదం కూడా అవుతాయి. రైట్. జ్ఞానంతో మాత్రమే, ధ్యాన శక్తితో జ్ఞానంతో మాత్రమే కుండలిని రేజ్ అయినప్పుడు చక్రాలన్నిటినీ క్లియర్ చేసుకోగలుగుతాం. పత్రి గారు ఏమంటారంటే మీరు ధ్యానం చేస్తూ వెళ్ళండి, వాటంతా న్యాచురల్ గా అది యాక్టివేట్ అవుతుంది, అంతేగాని దాన్ని చెయ్యొద్దు అనే చెప్తారండి. చక్ర ధ్యానం అనేది లేదు. అంటే చాలా మంది దాంట్లో ఓం అంటే డిఫరెంట్ బీజ మంత్రాలతో అఫర్మేషన్స్ తో డిఫరెంట్ చెప్తారు. కానీ పత్రి సార్ అందించింది అదే న్యాచురల్ గా శ్వాస మీద ధ్యాసతో ధ్యానంలో ఉండండి. అది ఓల్డ్ ఏజ్ టర్మ్ అన్నారు. ఎస్ మేడం. ధ్యానం అనాపానసతి చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా శక్తితో ఆత్మజ్ఞానంతో యాక్టివేట్ అవుతామని. అంటే దీన్ని బట్టి మనకు తెలుస్తుంది ఒకటే అండి, ధ్యానం చేసి ధ్యానం ద్వారానే మనం ఉన్నత స్థితికి ఎదగాలనేది అర్థమవుతుంది. లక్ష్మీదేవి వారు కూడా చెప్పిన సాధన అది ధ్యానమే చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు చూడండి మనకి బుద్ధ భగవాన్ అందించింది అదే కదా. మరి ఇక్కడ మనం ఏమంటే ఈ దేవి దేవతలు మనం ఎప్పుడైతే ఇవన్నీ పెట్టుకుని ఉంటున్నామో ఇప్పుడు అంతటితో అవ్వదు కదా. వాళ్ళు చెప్తారు మాకు ఇలా చేయండి అలా చేయండి అని వచ్చి చెప్పారని మనం అవన్నీ చేసుకుంటూ అంటే అసలు వదిలేసి వీటిలోకి వెళ్ళిపోతున్నాం మనం. ఇక్కడ ధ్యానం చేసే సమయం ఉండదు, ఇవన్నీ ఉండవు. అక్కడ ఏంటంటే భౌతికంగా చేసే పనులు మాట అవన్నీ కూడా. అయితే ఇక్కడ ఏమంటారంటే ఇప్పుడు ప్రార్థనలు విన్నా, దేవుడికి సంబంధించిన మంత్రాలు విన్నా అక్కడ ఏమంటే కొంత జరుగుతుంది మనకి. ఏదంటే మనస్సు కరుగుతుందంట. మనస్సు కరగడం అంటే కొంచెం మనస్సు స్థితి నుంచి కొంచెం పక్కకు తప్పుకుంటాము, అంతే జరుగుతుంది. మనకు ఉపయోగం జరగదా, ఉపయోగం లేదా, అంతా వీళ్ళంతా కూడాను ఏమి తెలియకుండానే చేస్తున్నారా అంటే అని అడిగేవాళ్ళు ఉంటారు ఇప్పుడు ఇన్న వాళ్ళలో. అంటే జరగదాని కాదు, కొంత ఉంటుంది, మనసు కొంచెం పక్కకు తప్పుకుంటుంది, కొంచెం ప్రశాంతత వస్తుంది, అన్నీ బాగా ఉండే. కానీ ఉత్తమ స్థితికి వెళ్ళాలి అనుకునేవాళ్ళు మాత్రము కంపల్సరీ మనం చెప్పిన ఇది బుద్ధిభవన ఈ ధ్యానం ఆనాపానసతి ధ్యానంలో వెళ్ళాలి. వెళితే గనక ఉన్నత స్థితికి మంచిగా వెళ్ళగలుగుతాం. లేదు అంటే మంచి జరగదా మాకంటే ఉంటుంది, కొంత శాంతం ఉంటుంది, లేకుండా ఉండవద్దు. అది మెట్లు, హైయెస్ట్ మెట్టుకి వెళ్ళడానికి ఇది అని చెప్తున్నారు వీరు. ఏమంటే 3వ చక్రం యాక్టివేట్ అవ్వచ్చు, 4వ చక్రం యాక్టివేట్ అవ్వచ్చు, మాకు ఇలా అలా అని అనుకుంటారు. అంతేగాని మొత్తం చక్రాస్ యాక్టివేట్ చేసుకోవాలంటే ఉన్న మార్గం, ఏకైక మార్గం ధ్యానమే అనేది మనకి దీన్ని బట్టి అర్థమైందండి. వండర్ఫుల్. మీ మెసేజ్ ఇప్పుడు చెప్పిన లక్ష్మీదేవి గారు చెప్పిన దాన్ని బట్టి ఇదే మెసేజ్ అండి. రైట్. ధ్యాన సాధన చేస్తూ న్యాచురల్ గా చక్రాలను యాక్టివేట్ చేసుకోవడం, కుండలిని జ్ఞానం లేకుండా
ప్రయత్నాలు చేయొద్దు అని. అండి. వండర్ఫుల్. కుండలిని ధ్యానం అంటే కుండలిని యాక్టివేట్ చేసే దాంట్లో కూడా ఆమె చెప్పారు జాగ్రత్త అనేది. అంటే గురువుల సాన్నిధ్యంలో మనం చెయ్యాలి అనేది కూడా చెప్పారు. అలాగే ఇంకా నవ్వు గురించి కూడా చెప్పారు ఆమె. ఓహో! చిరునవ్వు ఇప్పుడు మనము ఏదైతే చిరునవ్వు నవ్వుతాం కదా, న్యాచురల్గా మన లోపల నుంచి వచ్చే ఈ నవ్వు, ఇది కూడా ఏమంటే అందులో ఒక భాగము, ఆధ్యాత్మికతలో భాగమే అది కూడా నవ్వు అండి. వావ్! ఇప్పుడు కొంతమంది గురువులు చూడండి, చిన్నదానికి కూడా అంటే చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఎలా నవ్వుతారు వాళ్ళు, అసలు వాళ్ళకి అక్కడ కారణం ఏముండదు, ఒక చీమ ఇలా వెళ్తుందని నవ్వుతారు. చూసి నవ్వుతారు. ఆ, ఇలాగ ప్రతిదానికి వాళ్ళకి ఏమంటారు, చిన్నపిల్లలు ఆ చిన్న విషయాన్ని పెద్దగా చెప్పి మనట పెద్దవాళ్ళు వెళ్తూ ఉంటారు, ఏంటి నవ్వుతున్నావు అంటే ఇదని, దీంట్లో కూడా ఏముంది ఇంత నవ్వుతున్నారు అనుకుని వెళ్ళిపోతారు వాళ్ళు. కానీ రియల్గా ఏమంటే మనం ఎప్పుడైతే నవ్వుతూ ఉంటామో అలాగా అప్పుడు మన లోపల అనేది ఆ ప్రకంపనలు అనేది పైకి వెళుతూ ఉంటాయి అన్నమాట. ఆ ప్రకంపనల స్థాయి పెరుగుతూ ఉంటుంది అంట. ఇది అల్టిమేట్ మెసేజ్ మేడం ఈరోజు. అండి నవ్వు యొక్క ఇంపార్టెన్స్ చాలా ఉందండి. లక్ష్మీదేవి చెప్పడం, అవునండి. ధ్యాన సాధనతోనే ఇవన్నీ సాధ్యమని ఆయన అంటారు, ఒకవేళ అలా నవ్వుతే వేరే వాళ్ళు అపార్థం కూడా చేసుకుంటారు కదా ఒక్కోసారి, వేరే వాళ్ళు అలా అంటే ఆమంటారు అనమాట, వేరే వాళ్ళు అపార్థం చేసుకుంటే సందర్భం దాన్ని చూసి మనం నవ్వుతాము, అంతేగాని అసందర్భంగా కాదు కదా. కాదు కదా, అది చూసుకుని నవ్వుతాం కదా. Yes, నవ్వు madam. అనేది అంటే ఆడపిల్ల చూడండి, కొంతమంది నవ్వితే నవ్వకూడదు, నవ్వితే ఆడపిల్ల నవ్వకూడదు, ఇలా చాలా ఏంటి ఎన్ని అపోహలే. మనిషి అంటే హృదయపూర్వకంగా నవ్వాలి, యాంత్రికంగా నవ్వు, హృదయపూర్వకంగా నవ్వు చాలా డిఫరెన్స్ ఉంటుంది. ప్లాస్టిక్ నవ్వులు కాకుండా హృదయపూర్వకంగా నవ్వాలి. అవునండి. సూపర్ మేడం, మీ మెసేజ్ కూడా అల్టిమేట్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో ఇది మిత్రులారా, విన్నాం కదా 1000 Seeds of Joy లక్ష్మీదేవి గారు అందించిన ఒక అద్భుతమైన విషయం. మనం బుద్ధ పౌర్ణమి సందర్భంగా కూడా బుద్ధుని గురించి కూడా చెప్పారు. విష్ణుమూర్తే రాముడిగా కృష్ణుడిగా వచ్చి మళ్ళీ బుద్ధుడిగా వచ్చి మనకు ధ్యాన సాధనను, ఆధ్యాత్మిక ఉన్నతికి, దేవీ దేవతల యొక్క టాపిక్ లేకుండా ఉన్నతంగా ఎదగడానికి ఏం కావాలో ఆ మార్గం చూపించడానికి వచ్చారు అని. అదే టైంలో పార్వతీదేవి కూడా ఎన్నో బౌద్ధ మతంలో కూడా ఎన్నో జన్మలు తీసుకొని అన్ని యానాల గురించి జ్ఞానం అందించారు. సో ఓవరాల్గా మన యొక్క ఇప్పుడు ఏమైతే చేస్తున్నామో అవన్నీ మెట్లు మాత్రమే అనేది ఇక్కడ తెలుసుకున్నాం. వాటన్నిటినీ దాటండి, మీరు మాలాగా ఎదగవచ్చు, భూమి మీదకి వచ్చి మన చక్రాలను దాటుకుంటూ ఇప్పుడు ఈ స్థాయికి వెళ్ళాము అనేదే లక్ష్మీదేవి గారు చెప్పారు. సో ఓవరాల్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మిత్రులారా, మనం ఉన్నతంగా ఎదగాలి, ఆధ్యాత్మిక ఉన్నతి అనేది ధ్యాన సాధనతో, చక్రాతీత. ఇంకొక ముఖ్యమైన పాయింట్ చెప్పారు, చక్రాలు మనం సడన్గా యాక్టివేట్ అవుతాయి కింద క్లియర్ లేకుండా. అలా కాకుండా న్యాచురల్గా జ్ఞానంతో కూడుకున్న చక్రాలను చక్రాతీత స్థితికి ఎదగడం, ఆనాపాన సతి ధ్యానంతోనే ఎదగడం అనేది తెలుసుకున్నాం. మనం ఎన్ని రకాల జన్మలు తీసుకొని మనకు అందించారో ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఇంకొక ముఖ్యమైన పాయింట్ కూడా చెప్పారు, ఆనంద్ కరణేష్ వారు ఇటువైపు దేవీ దేవతల పేర్లు తీసుకొని ఈ జ్ఞానం వారి ద్వారా అందిస్తే, జెడ్ అనే మేడం గారు అటువైపు అటు సైడ్ ఉన్న దేవీ దేవతల యొక్క జ్ఞానాన్ని అటువైపు అందిస్తున్నారు. అంటే ఈ జ్ఞానం అంతా టోటల్గా విశ్వమంతా ప్రవాహం జరుగుతుంది. అండ్ తారాదేవి కూడా మనకు ఎన్నో బౌద్ధ మతంలో ఇప్పుడు రెడ్ తారా, వైట్ తారా మంత్రాస్, చాంటింగ్స్ అని ఉన్నాయి. మరి ఈ చాంటింగ్స్ ఇవన్నీ మనల్ని దాటించవా అంటే కొంతవరకు మనకు మానసిక రిలాక్సేషన్ ఉంటుంది. ఉన్నతంగా ఎదగడానికి ధ్యానము, ఆత్మజ్ఞానమే అనేది తెలుసుకున్నాం. తర్వాత నవ్వుతో ఉండడం, చిరునవ్వు, ఏ కారణం లేకుండా నవ్వుతూ ఉంటారు, పిచ్చివాళ్ళు అనుకుంటాం. యాక్చువల్లీ పిచ్చివాళ్ళు చిన్నపిల్లలే నవ్వుతూ ఉంటారు. మిగతా ఎంత సీరియస్గా ఉన్నామో చూడండి. సీరియస్గా ఉండొద్దు, చిరునవ్వుతో ఉండాలి. అండ్ స్త్రీలు నవ్వొద్దు, పురుషులే నవ్వాలి, ఇలా ఏం కాదండి. నవ్వు అనేది కూడా మన ఉన్నత స్థితిలోకి ఆ వైబ్రేషన్స్ని ఎన్హాన్స్ చేస్తుంది అనేది తెలుసుకున్నాం. సో ఇది మేడం గారి ద్వారా మనం అందుకున్న విషయాలు. ఇవన్నీ ఆచరిస్తూ ధ్యాన సాధన చేస్తూ బుద్ధుడు అవడం అంటే 7 చక్రాతీత స్థితికి ఎదగడం, చక్రాలన్నీ దాటి సహస్రార దళ కమలంలో ఉండడమే బుద్ధుడు అనేది కూడా తెలుసుకున్నాం. ఆ బుద్ధ పౌర్ణమి వరకు ఇవన్నీ సాధన చేస్తూ అది సాధించాలని కోరుకుంటూ మనం పిఎంసికి సపోర్ట్ చేద్దాం. అంటే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేస్తూ, లైక్ చేస్తూ అందరికీ షేర్ చేద్దామని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.